హాయిగా ఏ టీవీ సీరియల్లో చూసుకుంటూ, మన ఇంట్లో ఫ్యామిలీతో హాయిగా కాలక్షేపం చేసుకునే టైము, ఏదో తెలుసుకోవాలన్న తపన, ఏదో తెలుసుకోవాలి, మనం ఎదగాలి, అసలు ఏంది ఆధ్యాత్మికం అని తెలుసుకోవాలన్న తపన రావడమే గొప్ప విషయం. అందుకే మీ అందరికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. ఆ థాట్ రావాలి అంటేనే కొన్ని జన్మల బ్యాలెన్స్ ఉంటే గాని అది రాదు. వచ్చిన తర్వాత కూడా నిలబడలేరు చాలా మంది. పత్రి సార్‌ది డ్రై సబ్జెక్ట్ ఇది. ఇక్కడ వేషధారణ లేదు. గురు పూజలు లేవు. పాద సేవలు లేవు. ఆ! అంతా ఉన్నదంతా ఎంజాయ్‌మెంటే. సారు మనందరిలాగానే మామూలుగా ఉండి, ఒక వ్యక్తి తన కుటుంబంతో ఉండి, మన పనులు చూసుకుంటూ ఎలా ఎదగగలుగుతాం అన్న మార్గమే మనకు చూపిచ్చారు. ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఏదో సాధించాలి అని అనుకుంటారు. అది కాదు. వచ్చేస్తది. కోరుకునే అవసరం గూడా లేదు. సహజంగా అయిపోవడము. బీ ఇన్ లవ్ అంటారు. అల్టిమేట్‌గా స్థితి అత్యున్నతమైన, అద్భుతమైన ఆ స్థితిలో చేరుకున్నాక ఏముంటుంది? ఉత్త ప్రేమతత్వమే ఉంటుంది. ఈర్ష్య, ద్వేషము, కోపము, భయము ఈ క్వాలిటీస్ అన్నీ బాగా నిండి ఉన్న జనాలిప్పుడు. దాంతో అహము, మదము, స్త్రీ మదము, డబ్బు మదము, పేరు మదము, చదువుల మదము, ఆస్తుల మదము, రకరకాల మదాలుంటాయి మనిషికి. అది సహజం అది. నేచర్ అది. అందులోంచి బయటపడే మార్గము ఆధ్యాత్మిక సాధనలు. గురువులంతా ఏం జెప్తున్నారు? ఏదో సాధించడం గాదు. ఆల్రెడీ మన లోపల ఎక్స్‌ట్రా ఉన్నాయి అవి తీసేయాలన్నట్టు. అవి జరిగిపోతాయి. దానికి మనము ఆ మార్గంలో ఎప్పుడైతే బయలు జర్నీ స్టార్ట్ జేస్తామో మెల్లిగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఎళ్ళిపోతాయి. అందుకే పత్రి సార్ ఏం జెప్పారంటే, ధ్యానము, దానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఇవి చాలా ఇంపార్టెంట్ పిల్లర్స్ అన్నట్టు ఇవి. సాతత్యంగా ఉండాలి. ఇందులో గూడా ఏదో విన్నామా, చూసుకున్నామా, విన్నామా, వచ్చామా, పోయినామా కాదు. కొద్దిగా మీ ఇన్నర్ నుంచి ఆ తపన అనేది ఉండాలి. ఆ బర్నింగ్ ఉండాలి. లేకుంటే రాదు. స్టార్టింగ్ ఇది. ఆ తపన బాగుండాలి. ఆ తపన చాలుండేది నాకు 20 ఇయర్స్ ఏజ్‌లోనే అప్పుడు. బుక్స్ చదవడం గాని, అసలు అర్థం చేసుకోవడానికి దానికి డెప్త్ స్టడీ చేయడం గాని, ఏదైనా గాని, ఏ బుక్ అయినా గాని జీవితంలో ఒక మార్పు తీసుకొస్తుంది. ఒక కొత్త పాయింట్ దొరుకుతుంది మనకు. ఓవరాల్‌గా అంతా స్టడీ చేసినంక ఆ కషాయంలాగా నా జీవితంలో నేను జీర్ణించుకున్నాను ఫస్ట్. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ? అర్థమైందా? వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ? అసలు ఆధ్యాత్మికం అంటేనే ఏంది అనే దాని గురించి మంచి పట్టు పట్టుకున్న అట్లా అంచెలంచెలుగా రావడం జరిగింది నాకు. నా బాడీలో ప్రతి సెల్లులో ఎనర్జీ నింపుకున్నాను. ఆ కషాయం తాగాను నేను. అందుకే అదే నేను అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరో ఇస్తే వచ్చేది గూడా గాదు. మన తపన అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ అది. మీ తపన లేకుంటే ఒక ఇల్లు కట్టాలంటే ఒక తపన ఉండాలి. ఒక డిగ్రీ చదవాలన్నా తపన ఉండాలి. ఒక డాక్టర్ గావాలన్నా తపనే. ఒక ఇంజినీర్ గావాలన్నా, ఒక సంగీతకారుడుగానా, ఒక గాయకుడు గావాలన్నా, ఒక లాయర్ గావాలన్నా, ఒక ఎమ్మెల్యే ఏదైనా తపన గావాలి. ఫిజికల్ జీవితంలోనే తపన లేకుంటే ఏ పని జరగదు. ఇంట్లో ఒక పెళ్లి ఉందంటే మనం 6 నెలల ముందు నుంచి ప్లానింగ్ చేస్తూ ఉంటాం. ఏమేమి చేయాలి అనేది. షాపింగ్ ఎక్కడ జేయాలి? గోల్డ్ ఎక్కడ కొనాలి? బట్టలు ఎక్కడ కొనాలి? ఏ హాల్‌లో అన్నీ ప్లానింగ్ ఉంటుంది. ప్రతిదానికి ప్లాన్ జేస్తాం గానీ, మన గురించి మనమే మర్చిపోతున్నాం. ఇప్పుడున్న ప్రాబ్లమే అది. ప్రాపంచిక వికాసం గురించి అందరికి తెలుసు. ప్రాబ్లమ్ ఏందంటే, మన దగ్గర లేదన్న బాధ ఏముండదు. ఎదుటోడి దగ్గర ఉన్న బాధే ఎక్కువుంది జనాల్లో. నా ఇంట్లో కారు లేదన్న బాధ ఉండదు. ఎదురింట్లో కారొచ్చిన బాధ ఎక్కువుంటది. మన ఇంట్లో కరెంట్ పోయిందన్న టెన్షన్ ఉండదు. ఊరంతా పోయిందా జూస్తాం ముందు. ఇదంతా ఆహ్, ఇదొక టైప్ ఆఫ్ వైరసే అది. పొల్యూషనే అది అంతా. ఏం ఒరిగేది లేదు. వాడింట్లో వత్తేంది, పోతేంది మనకెందుకు? నువ్వెక్కడున్నావు? నువ్వేం జేస్తున్నావు? అనేది సెల్ఫ్ చెక్ అనేది ఉండాలి. మనం ఎక్కడున్నాం? అస్సలు ఏం పట్టించుకోలేదు నేను. నా జీవితంలో అయితే. జీరో నేను పత్రి సార్ దగ్గరొచ్చినప్పుడు.
ఫస్ట్ హైదరాబాద్ లో ఉంటాను. నరేంద్ర ముదల్కర్ నా పేరు. రెడీమేడ్ గార్మెంట్ బిజినెస్, ఎంకామ్, ఎంఫిల్ ఎడ్యుకేషన్. ఒక 2 years అయితే రీసెర్చ్ చేశాను. స్పిరిచువాలిటీ ఏంది, లా ఆఫ్ కర్మ ఏంది, ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టాను నేను, ఇలాంటి భార్య ఎందుకు, ఇలాంటి పిల్లలే, అసలు ఏంది ఇది అంతా అనేది పెళ్లి కాక ముందే సన్యాసి అయిపోయినాం. అప్పుడే ఎన్లైటెండ్ అంతా అన్ని తెలుసుకున్నా. ప్రపంచం అంతా బురదతో నిండి ఉంది. ఎక్కడెక్కడ రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళ మీద కాలు పెట్టుకుంటూ 30 years జర్నీ జరుగుతుంది నాకు. ఈ లేనిపోని పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన పనులు నేను మీద వేసుకోను ఎప్పుడు. పత్రిసారి పని అయితే నేను ఈ ప్రపంచాన్ని పక్కకు పెట్టేస్తాను. 100 కోట్ల ఇంపార్టెంట్, జూమ్ క్లాస్ ఇంపార్టెంట్, ఇది అన్నట్టు అండర్స్టాండింగ్. షాప్ లో ఎంత బిజీ ఉంటాను, షాప్ లో డిస్టర్బెన్స్ ఉంటదని 9 గంటలకే షట్టర్ వేసి ఇంటికి వచ్చాను నేను. అక్కడ ఉంటే ఇంకో 10,000 ఎక్కువ అమ్మేవాడిని నేను. కానీ ఇది అదే మళ్ళీ వస్తది, ఇది రాదు. ఇంత ఇంపార్టెంట్ ఉంటుంది అన్నట్టు. ఇది ఒక అండర్స్టాండింగ్ నాకు. ఖచ్చితంగా చెయ్యాలి. ఇక్కడ నేను రాకుంటే నడవదు. షాప్ లో నేను లేకుంటే నడుస్తుంది. అర్థమైందా? ఒకరోజు కొద్దిగా తక్కువ తిన్నా నడుస్తుంది. ఒకరోజు తక్కువ సంపాదించినా నడుస్తుంది. కానీ ఆధ్యాత్మికంలో అనేది అంత బలమైన పట్టు ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక కమిట్మెంట్ ఉండాలి. ఒక డెడికేషన్ ఉండాలి. ప్యూరిటీ ఉండాలి. ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ అన్నట్టు. ఒక పట్టు పడితేనే ఈ లోపలున్న బూజంతా కాలిపోతుంటది. మెల్లిగా స్టార్ట్ అయితది అది. అందుకే సద్గురువులు అవసరము. గురువుల దగ్గర వెళ్తే ఏం జరుగుతుంది? పెద్ద వెలుతురుతో ఉన్న గురువులు, 1000 సూర్యుల కాంతులతో ఉంటారు గురువులు, పత్రిసార్ లాంటోళ్ళు. కాంతి దగ్గర వెళ్తే కాంతే వస్తది మనకు. చీకట్లో ఉన్నోళ్ళతో కలిస్తే చీకటే. ఆ దయ్యాల కొంపలు వెళ్తే దయ్యాలు పట్టుకుంటాయి మనకు. అర్థమైందా? ఎదుటోడు ఎలా ఉంటాడో ఆ ఆ ఎనర్జీ మనకు కనెక్ట్ అవుతది. ఆ ఫ్రీక్వెన్సీ టచ్ అవుతది మనకు. ఎక్కడో తేడా వస్తా ఉంటది. అందుకే నాకు నీళ్ళు కూడా తాగబుద్ది కాదు కొన్ని ఇళ్ళకి వెళ్తే. ఉంటే ఏం తీసుకోనమ్మా ఈరోజు నేను ఉపాసం అని చెప్పుకుంటాం. అది ఏంటంటే ఒక వైబ్రేషన్ వాళ్ళది. నెగిటివ్ తో ఉంటుంది. నాన్ వెజ్ ఏ ఇంట్లో వస్తుందా, ఇల్లు అంతా భయంకరమైన వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు తినే విధానము, ఆలోచన విధానము, ఆధ్యాత్మిక విధానము ఏముంటది? ఆధ్యాత్మిక ఏముండదు, అంత గుడ్డియే. ఆ అలాంటి ఆ భ్రాంతం అనేదే జనాల్లో ఉన్న ప్రాబ్లం ఇప్పుడు. నమ్మకం ఉండడం వేరు, మూఢన దంటలా ఉంచారు. నమ్మకం మంచిదే కానీ ఈ మూఢ నమ్మకాలు అక్కడ ఎక్కడెక్కడో ఆగిపోతున్నారు జనాలు. అందుకే సింపుల్ గా వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి మనం. ఫస్ట్ స్పిరిచువాలిటీ అంటే ఒక అండర్స్టాండింగ్. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. 30 years లో నేను ఏం సాధించాను అని నాకు నేను క్వశ్చన్ వేసుకొని పత్రిసార్కి అడిగాను నేను అప్పుడు. ఏం సార్ మనం ఈ 30 years లో ఈ మనం చేసే జర్నీ, ఇన్ని ఊర్లు ఊర్లు తిరుగుతున్నాం, ఇన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాం, లక్షల జనాలకు కలిసి మనం చెప్పుతా వస్తున్నాము. మనకేం జరుగుతుంది సార్? నాకైతే తెలిసింది ఏంటంటే అర్థమైంది, ఏం లేదని తెలుసుకున్నా సార్ నేను అన్నాను. 100% కరెక్ట్ అయ్యాను అన్నాడు ఆయన. 100% కరెక్ట్. ఏం లేదని చెప్పడానికే ఇన్ని ఊర్లు మనం తిరుగుతున్నాం. శూన్య స్థితిని సంపాదించుకునే మార్గం మనం చెప్తున్నాం అందరికి అన్నాడు సార్. ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించుకోవడమే జ్ఞానము. జ్ఞానం అంటే ఏమో అనుకుంటాం మనం, బయట నుంచి వస్తుంది అనుకున్నా. ఆల్రెడీ వీరంతా జ్ఞానులే. వీరంతా ఎన్లైటెండ్ మాస్టర్సే. మీరంతా ఆల్రెడీ అద్భుతమైన శక్తి. బుద్ధుడి దగ్గర ఉన్న శక్తి మీ దగ్గర ఉంది. జీసస్ దగ్గర ఉన్న శక్తి మీ దగ్గర ఉంది. పత్రిసార్ దగ్గర ఉన్నదే మన దగ్గర ఉంది. ఎక్కడ తేడా లేదు. అదే ఉప్పు కర్పూరము వైట్ వైటే కనిపిస్తాయి. జనాలంతా నీట్ గా బాగా కనిపిస్తారు అందరు. కానీ లోపల ఉన్న వృత్తి మాత్రం వాళ్ళ
విధానంలో చూస్తే అర్థమైతది మనకు. పత్రి సార్ లాంటి ఆ వయసు ముసలోళ్ళకి గలిస్తే ఎంత తేడా ఉంది. భీష్మ పితామహుడులాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నోడు పత్రి సార్. ఆ వయసులో ఉన్న వేరే ముసలోళ్ళు అట్లా ఉన్నారా? లేరు. కారణం ఏంది? ఈయన జ్ఞానవంతుడు, ప్రకాశవంతుడు, యోగేశ్వరుడు. ప్రపంచంలో ఒక మంచి పని చేయాలన్న ధ్యేయము. లక్షల మందికి ధ్యానాన్ని నేర్పియాలన్న ధ్యేయమే. అదే తేజవంతమైన ఆలోచన. బుద్ధి ఎప్పుడు దీనికి భోజనం పెట్టలేదు. ఇదేం చెప్తది ఎప్పుడు ఎక్స్‌పెక్టేషన్‌లో ఉంటది బుద్ధి. కాలిక్యులేషన్‌లో ఉంటది. ఆలోచిస్తది. ఇప్పుడు ఈ జూమ్‌లో వచ్చి ఈ 2 గంటలు ఈళ్ళతో కూర్చుంటే నాకేందంట అని అడుగుతది బుద్ధి. యెస్. ఇంత టైం పెడుతున్నాం మనం. అందరు ఫోన్ పేలు, గూగుల్ పేలు చేస్తారా ఏమన్నా? ఏంటి అనేది కాలిక్యులేషన్ మైండే ఉంటదెప్పుడు. ప్రతిదానికి. ఇంత టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటావు నువ్వు అంటారు నాకు గూడా చాలా మంది. నేనేం సాధిస్తున్నానో నీకేం తెలుసు అనిపిస్తుంది నాకు. ఇది చెప్తే అర్థమయ్యేది గాదు. ఆహ్, చూపిచ్చేది గూడా గాదు. మెటాఫిజిక్స్ ఇది. ఒక అండర్‌స్టాండింగ్, ఒక కమిట్మెంట్ ఉన్నందుకే ఈరోజు అద్భుతంగా ఫిజికల్ లైఫ్ అండ్ స్పిరిచ్యువల్ లైఫ్ రెండిట్లో సక్సెస్ అయిపోయినాను. ఏది లేదు జాతకంలో. హారోస్కోప్స్‌ని మార్చుకునే శక్తి గూడా మనకే ఉంది. అర్థమైందా? నిజానికి మనము ఏ బాధలొచ్చినా, ఏ ఇబ్బందులొచ్చినా అటు ఇటు పరిగెడుతూ ఉంటాం మనం. ఖర్చులు బెట్టి రోగాలు తెచ్చుకుంటున్నాం అంతేగాని, రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యంగా ఉండే విధానం ఇది. ఫ్రెష్‌గా సాత్వికమైన భోజనం ఇంట్లో భోజనం జేస్తే, మీ బాడీలో ఎక్కడా తేడా రాదు. అర్థమైందా? మిత భోజనం, యుక్త భోజనం, నిరభోజనం. మిత భాషణం, యుక్త భాషణం, నిర్భాషణం. మిత ఆలోచన, యుక్త ఆలోచన, నిరాలోచన. ఈ అలవాట్లతో ఎళ్ళిపోయినాం మనం పక్కకు. ఇదంతా ట్యూన్ జేసుకోవాలి మనకు మనం. అద్భుతమైన మార్పులొస్తాయి. మీ సాధన మీకు బాగా జరగాలి అంటే ముందు మీరు బాగా వినాలి ఇలాంటి క్లాసులు. క్లాసుల్లో విన్నప్పుడు ఏమైతదంటే మనకు బూస్టప్ ఒస్తది. ఒక ఛార్జింగ్ రీచార్జ్ అయిపోతది బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అన్నీ. అందుకే మేమొచ్చి కలుస్తాం ఇట్లా. పెద్ద చాప చిన్న చేపల్ని కదిలించినట్టుంటదిది. మేము ఇట్లా ఎళ్ళినాము. మా జీవితాలు ఇట్లా అయినాయి. తర్వాత మీ ఇష్టము. ఏ థియేటర్‌కి పోవాలో, ఏ సినిమా జూడాలో వాళ్ళ ఇష్టమే అది. కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చాలనే ఏం లేదు. కానీ మనం జీవితంలో గాదు, ఒక జన్మనే కోల్పోతున్నాం మనం ఇక్కడ. పెద్ద మిస్టేక్ మనిషి చేసేది. పొట్ట, బట్ట, పొట్ట, బట్ట సింపుల్ లాజిక్. మనం ఆలోచిస్తే ఏం సాధించినాం జీవితంలో? దేనికి బలువు అసలు అర్థం కాదు నాకు. రాత్రి 1 గంటకి మీరు రెడ్డులా, రాజులా, హిందువులా, ముస్లిమ్సా, ఇంజినీరా, డాక్టరా, సాఫ్ట్‌వేరా ఏం గుర్తులేదు. డెడ్ బాడీ లాగున్నాం. పొద్దున లేస్తానన్న నమ్మకం గూడా లేదు. ఎవడు తెలుసు? ఏ అదృశ్య శక్తి మనకు కాపాడుతుంది. ప్రమేయం లేకుండా శ్వాస నడుస్తుంది. ప్రమేయం లేకుండా వింటున్నాము, చూస్తున్నాము, నడుస్తున్నాము, మాట్లాడుతున్నాము. బుద్ధి పనిచేస్తుంది. ఈ అన్నిటి వెనక చూస్తే లాజిక్ ఏందంటే సింపుల్‌గా యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి రూపేణ, నిద్ర రూపేణ, క్రోధ రూపేణ, ఈర్ష్య రూపేణ ఈ లోపల ఉన్న మనకు క్వాలిటీస్ అన్నీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి బాడీలో ఉన్న ప్రతి సెల్ ఎనక దైవశక్తి దాగి ఉంది. అది కమిట్ అయిపోయింది మనకు. ప్రామిస్ చేసాడు మనకు 70, 60, 70, 50 ఎన్ని సంవత్సరాలో నీతో ఉండి నీకు కాపాడుతూ ఉంటాను అని అగ్రీమెంట్ అయి చేసుకొనే వచ్చినాం మనం. సైన్ చేసినాం. బాగుంటారన్న. ఈ అవల పనులు చెయ్యను. ఉదనష్టపు కర్మలు ఏం చెయ్యను. బాగుంటాను. నాకు కొద్దిగా బయటికి తీయండి సార్ అని కడుపులో ఉన్నప్పుడు ప్రామిస్ చేసుకొని, అగ్రీమెంట్ చేసుకొని, బాండ్ పేపర్ మీద సైన్ చేసి బయటికి రాగానే మెల్లిగా కాలర్ టైట్ చేస్తాం చిరంజీవిలాగా మనం. ఇక్కడ వచ్చినంకనే ఉంది ప్రాబ్లమ్. బ్రహ్మరంధ్రం ఉంటుంది ఇక్కడ మీద. పిల్లలు ఎదుగుతా ఉంటే ఫర్ టైమ్ బీయింగ్ అది హోల్ ఉంటుంది. నూనె పెడతారు చిన్నప్పుడు. బ్రహ్మరంధ్రం అది. మాడ అంటారు దానికి. మెల్లిమెల్లిగా నేను, నాది, నేను, నాది, నా బొమ్మలు, నా సైకిలు, నాది, నాది అని మెల్లగా డెవలప్ అవుతుంటుంది.
అది ఎలా ఎలా పెరుగుతుందో అలా అలా క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. అయిపోయి పరలోకం నుంచి ఏ లోకంలో వచ్చేసినట్టే మనం. ఇక్కడ నుంచి ఇక సమాజం, చుట్టుపక్కల ఉన్న వాతావరణము, జనాలు, ఇవన్నిటితో మనిషి ఇందులో మెల్లిమెల్లి కొట్టుకుపోవడం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. చిన్నప్పటి నుంచి ఉంటది ఇది. ఇద్దరు మూడు పిల్లలు ఉన్నాయంటే నాది నేను నాది అనేది గొడవలు అవుతూనే ఉంటాయి. పెద్ద అయినాక ఆస్తుల గురించి ఎందుకు కొట్టుకోరు, షెట్లు ఎందుకు చెప్పుకోరు. ఇక్కడ ఉంది తేడా. బ్రహ్మ మనము ముహూర్తం చూసి పుట్టలేదు, ముహూర్తం చూసి చచ్చిపోము. మీకు పుట్టింది గుర్తుందా, చనిపోయేది గుర్తుంటుందా? మధ్య జీవితము ఎవడో పంపిస్తే వచ్చినోళ్ళం మనం. ఎప్పుడు తీసుకెళ్తాడో ఆయనకే తెలుసు. ఎవడు బాండ్ పేరు మీద రాసి ఇవ్వడు నేను ఇన్ని రోజులు ఉంటానని. మధ్య జీవితమే నాటకం, అంత నాటకమే. ఒక కూతురుగా, ఒక కోడలుగా, ఒక అత్తగా, ఒక మామగా, కొడుకుగా, ఇంజనీర్గా, డాక్టర్గా, హిందూగా, ముస్లింగా, ప్రతిదీ నాటకమే. పక్కకు వచ్చి చూస్తే ఇదంతా అర్థమవుతుంది సినిమా ఏం జరుగుతుంది అనేది. ఎవడు ఏం చేస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ధ్యానంలో మనం ఏమవుతుంది, ఏం చేస్తున్నాము, శ్వాస మీద ధ్యాస పెట్టి మెల్లిగా విట్నెస్ లో వచ్చేస్తాం, మనం సాక్షిభూతం, సాక్షిగా అయిపోతాం. అట్లా చూస్తా ఉంటాం. ఒకడు తిడతాడు, ఒకడు పొగుడతాడు. సార్ నరేంద్ర సార్ చాలా గ్రేట్ సార్, మీరు ఇన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సార్ మీకు అంటే పొంగిపోతానా, కొట్టుకుపోతానా? ఎస్, నా వర్క్ నేను చేసుకుంటూ పోతున్నా. జనాలను కదిలిచ్చి కదిలిచ్చి కదిలి నేను కదిలిన బాగా. దట్ ఈస్ స్పిరిచువల్ సైన్స్. జ్ఞానాన్ని ఇస్తూ 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 ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నా. దానం చేస్తూ 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 ఎంత గొప్ప రిజల్ట్స్ వచ్చినాయో నా లైఫ్ లో. ఇచ్చే గుణం లేదు, తీసుకునే గుణమే అంత. ఇవ్వడం నేర్చుకోవాలి. తీసుకున్న శ్వాస నేను వదలను, నా దగ్గరే పెట్టుకుంటా, ఎట్లా పోతావు చూస్తా అంటే చచ్చిపోతాం అంతే. ప్రకృతి సిద్ధాంతం అది. తీసుకోవాలి వదిలేయాలి, తీసుకోవాలి వదిలేయాలి, పట్టుకోవాలి వదిలేయాలి. అర్థమైందా? ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు, ఎక్కువ తినొద్దు, తక్కువ తినొద్దు, ఎక్కువ మాట్లాడద్దు, తక్కువ మాట్లాడదు, ఎక్కువ ధ్యానం కూడా చేయొద్దు, తక్కువ కూడా చేయొద్దు, ఎక్కువ సంపాదించొద్దు, తక్కువ సంపాదించొద్దు. ఇది మధ్య మార్గం. అదే బుద్ధుడి మార్గం. ఎంజాయ్ చేయండి లైఫ్ లో, ఇంకేం లేదు. తెలుసుకుంది అది. పరిపూర్ణంగా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. బ్లిస్ఫుల్ లైఫ్. ప్రతి సెకండ్ ఎంజాయ్ చేయాలి. టీ తాగుతున్నారు 100% ఎంజాయ్ చేయండి దానికి. సీరియల్ చూస్తున్నారు టీవీలో, ఎంజాయ్ చేయండి దానికి. ప్రపంచంలో మనం బయట ఉండి అనుభవించడమే. ట్రైన్ జర్నీ ఉంది, మంచి ఏసీ కోచ్ లో కూర్చున్నాం, ఎంజాయ్ చేయాలి. ఈ సీట్లు తీసుకెళ్తే అక్కడ ఉన్న బ్లాంకెట్లు మెత్తలు ఇంటికి తెచ్చుకుంటా అంటే పట్టుకోపోతారు మనం. అలాంటి జీవితం మనది. అన్ని వచ్చే బొమ్మలు ఇచ్చినట్టు భగవంతుడు మనకు ఆస్తులు, పిల్లలు, భార్య, భర్త, కార్లు, వీళ్ళన్నీ ఇస్తాడు. ఎంజాయ్ చేయాలి కానీ ఒక్క నూలు పోగు కూడా మన మీద పెట్టి కాల్చరు. ఉన్నాయి లాక్కుంటారు ఖచ్చితంగా. అర్థమైందా? వస్తేప్పుడు తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా తీసుకోపోము. కానీ జీవితాంతం మనం ఆగమైతాం బాగా. ఇంద మీద పడుతుంటాం, బతికే ఇంత అని. కంప్లైంట్ల మీద కంప్లైంట్లు, కంప్లైంట్ల మీద కంప్లైంట్లు. అర్థమైందా? దుఃఖాలు వస్తున్నాయి జీవితంలో అంటే దానికి ఫస్ట్ కారణం మనకు మనమే. నీ ఆలోచన విధానమే చక్కగా లేదు. మనమే పెద్ద కారణం అది. ప్రతిదానికి నాది నాది నేను నాది. ఓకే, యాక్టింగ్ చేయాలి, నేను నాది అని చెప్పుకోవాలి కానీ ఇన్నర్ గా మాత్రం అంతా నీది అని ఉండాలి. ఎవడో పంపించాడు మనకు, ఆయనదే అంత. ఆయనకు పట్టుకుంటే ఈ బంధాల నుంచి బయటికి తీస్తాడు ఆయన. నేను చేసింది అదే, ఖాళీ అయిపోయినా అంతే. పత్రిసారి దగ్గర వచ్చినప్పుడు సింపుల్ గా చెప్పిన, 15 లక్షల లోన్ ఉంది సార్, ఇప్పుడు పెళ్లి అయింది, ఏం లేదు నా దగ్గర, కానీ బాడీ మైండ్ ఇంటెలెక్ట్ ఇది ఉంది, మీ పాదాల్లో పెట్టేస్తున్నా, దీనికి ఎట్లా వాడుకుంటారో మీ ఇష్టం సార్ అన్న. ఇప్పుడు అన్నాడు సార్, సుదర్శన చక్రం లాగా దింపుతా నీకు అన్నాడు. ఏం కనిపించిందో సార్కి? నా సరెండర్నెస్ అది. మనసుకు 7 పొరలు ఉంటాయి, ఆ 7 పొరలు దాటి చూసినా గానీ ఎక్కడ స్వార్థంగా అనిపించలేదు సార్.
లేదు, కాలిపోయిందంతా. సద్గురుల దగ్గర మనము చచ్చిపోవడం అంటే ఇది చావక ముందు చనిపోవడం. మీ ఇష్టం సార్. మ్యారేజ్ కి బిఫోరే ఇవన్నీ తెలుసుకొని ఏం జరుగుతుందో అని వదిలేసిన. సమర్పిత భక్తిలో అద్భుతమైన శక్తి ఉంటది. మనం సరెండర్ కాము ఎప్పుడు. మన బుద్ధి పెడతాం, ప్రతి దాంట్లో పెడుతుంటాం, ఎక్కడ పోతే ఏమవుతుందో అని. ఏం లేదు, ఏం కాను అని సమర్పితం అయినప్పుడే భగవంతుడు ఎత్తుకుంటాడు మనం. విశ్వేశ్వరుణ్ణి వశంలో చేసుకోవాలి అంటే ఆయనకు జపాలు, పూజలు, మంత్రాలు ఇవి చేస్తే కాదు ఆయన. మన ఆలోచన విధానం, మన జీవితంలో ఉన్న ధ్యేయము ఎలాంటిదో చూస్తాడు భగవంతుడు. ధ్యేయమే లేదు. పొట్ట బట్ట, పొట్ట బట్ట, ఎప్పుడు ఆకలి తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి, ఎవడన్నా బెదిరిస్తే భయపడాలి, చావు వస్తే వెళ్ళిపోవాలి. ఇది ధ్యేయమా? ఆ? ఒక బిల్డింగ్ కట్టాలి, ఇంకో బిల్డింగ్ కట్టాలి, ఇంకో షాప్ పెట్టాలి, ఇంకో 1 కోటి కాదు, 2 కోట్లు, 3 కోట్లు, 100 కోట్లు. ఓకే, ఏం చేసుకుంటాం? 2 పూటల భోజనం గురించి 24 గంటలు టెన్షన్ పడుతున్నాడు మనిషి. దేనికో అవసరం లేదు. దేనికేది? ఒక్క బుక్క ఎక్కువ తింటే అంత కింద మీద అయిపోతుంది మనకు, సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతాం మనం. అర్థమైందా? చాలు అనేది ఒక్కటే అన్నము. అట్లా తృప్తి అనేది ఉండదు మనిషికి. ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మనసు. అర్థమైందా? ఎప్పుడు ఏడిపే. అది ఎప్పుడు 100 కోట్లు వచ్చినా ఓకే అన్న, ఇది ఆల్ మస్తు అయిపోయింది అన్నది అది. ఆ? 100కు 200 కోట్లు ఎట్లా చేయాలి? ఇట్లా ఇది మనసుకున్న సహజ గుణం అది. అందుకే ఆ మనసుతో గొడవ పడొద్దు ఎప్పుడు. మంచి దోస్తు మనకు. మనసుకి ఏం చేయాలి? బాగా లాడ్ చేసినాం అనుకో, నెత్తి మీద కూర్చుంటది. బాగా గట్టిగా టైట్ చేసినాం అనుకో, రివర్స్ అయిపోతది. కోడలికి ఎక్కువ టైట్ చేస్తే ఇంట్లో ఉంటదా? ఉంటదా? నువ్వు ఎట్లా వచ్చినావు, నేను కూడా అట్లనే వచ్చినా, ఏం మాట్లాడుతున్నావు అంటది. అది అన్నట్టు మన మనసు. అర్థమైందా? చూసి చూడనట్టు, అని అననట్టు, పట్టి పట్టనట్టు, అని అననట్టు, ఇట్లా బ్యాలెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, కొన్ని చోట్ల చూసి చూడనట్టు. ఆ బ్యాలెన్సింగ్ అనేది ఏం చేస్తుంది? మెల్లిగా మన ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతుంది ఆమె. ఎక్కువ టైట్ చేసి ఉండదు. సితార్కి దానికి తీగలు ఉంటాయి. అది ఎంత టైట్ చేయాలో అంతే టైట్ చేస్తే సౌండ్ వస్తుంది, అట్లా మంచి మ్యూజిక్ వస్తుంది. ఎక్కువ టైట్ చేస్తే తెగిపోతుంది. లూజ్ చేస్తే సంగీతం రాదు. బండి టైర్ల ఖాళీ 35 40 పెడితే కరెక్ట్ ఉంటది. 60 పెడతా అంటే వలిగిపోతుంది, 20 పెడతా అంటే నడవదు బండి. ఇది బ్యాలెన్సింగ్. జీవితం ఇంత బ్యాలెన్స్ గా ఉండాలి. సరి అయిన కాలంలో సరి అయిన బ్యాలెన్సింగ్ నేర్పిస్తుంది ధ్యానం. ఎంత తినాలో, ఏం తినాలో ఆ ధ్యానమే నేర్పిస్తుంది. ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో నేర్పిస్తుంది ధ్యానం. ఎంత ఆలోచించాలో, ఏం ఆలోచించాలో నేర్పిస్తుంది ధ్యానం. ఆధ్యాత్మికం ఒక జర్నీ ఇది. అందరు జీవిస్తున్నారు వాళ్ళ జీవితం. నాతో ఉన్న నా ఫ్రెండ్స్ 30 ఏళ్ల నుంచి ఒక చోట చదువుకొని పెరిగి అందరు బిజినెస్ లో, జాబ్ లో, ఫ్యామిలీస్ తో సెట్ అయిపోయినాం అందరం. వాళ్ళ జీవితాలకు నా జీవితానికి చాలా తేడా ఉంది. ఒక గురు సాన్నిధ్యంతో పెరిగిన మనిషి ఎట్లుంటాడో, ఈ సజ్జన సాంగత్యం లేని మనిషి ఎట్లా ఉంటాడు, ధ్యానంతో ఉన్న జీవితం ఎలా ఉంటుంది, ధ్యానం లేని జీవితం ఎలా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటది. భయంకరమైన చీకట్లు ఉన్నారు. అంటారు వాళ్ళు, నీకు ఎప్పుడు టెన్షనే కనిపించింది నీ ఫేస్ లో అంటారు. నేను పట్టుకుంటే కదా ఎప్పుడైనా. టెన్షన్ ని మీరు పట్టుకున్నారు పోయి, నేను ఎందుకు పట్టుకుంటా అంట. ఎంజాయ్ చేస్తా నేను, నాకు తిడితే కూడా ఎంజాయ్ చేస్తా, వెరీ గుడ్ అంట. ఇది అన్నట్టు అన్నిటికీ అతీతమైన స్థితిని తీసుకొస్తుంది ధ్యానం. అర్థమైందా? ఫస్ట్ బెనిఫిట్, హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంటది మీకు. ఎట్లా పెద్ద పెద్ద బొజ్జలు నా క్లాస్మేట్లకు చూస్తే ఇప్పుడు
ఆ బాడీలేంది, ఆ బొజ్జలేంది, ఆ తిండి ఏంది, ఏమన్నా అర్థం ఉందా? 10 ఏళ్ళు తినేది ముందే తినేస్తారు. అందుకే నువ్వు తింటే చచ్చిపోతావు అంటాడు డాక్టర్. స్ట్రిక్ట్‌లీ బంద్ చేయి ఇప్పుడు ఇగ లేకపోతే పోతావు నువ్వు అంటాడు. కొద్దిగా తినాలి, జీవితాంతం తినాలి. అన్నీ తినాలి. మనం అట్లా చెయ్యము. ఇది మనసు మనతో ఆడుకునే గేమ్ ఇది. అందుకే ఆ మనసుని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. మనసుకి తొక్కేయద్దు ఎప్పుడు. మనసు లేకుండా ఎంజాయ్ చేయలేం మనం. మనసుకు తొక్కేయద్దు. ఎక్కువ నెత్తి మీద కూర్చోబెట్టుకోవద్దు. బ్యాలెన్స్‌గా ఉండాలి దాంతో. అర్థమైందా? కొన్ని వినాలి, కొన్ని వినొద్దు. రెస్పాన్స్ ఎక్కువ ఇయ్యద్దు. కొన్ని ఇయ్యాలి మరి. అట్లా ఏమైతదంటే ఈ ప్రాక్టీస్ మెల్లిమెల్లిగా మనసుకు పిండిలో నీళ్ళేస్తే ఎట్లా ముద్ద అయిపోతుంది. చపాతీలు చేసే పిండి గోధుమ పిండిలో నీళ్ళేస్తే మెల్లిగా ముద్దలాగా అయిపోతది. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ మెత్తగా అయితా ఉంటాయి. ఇట్లా మనతో కూర్చున్నప్పుడు. అందుకే మాలాంటోళ్ళతోని కూర్చోవాలి అంటారు. అర్థమైందా? కానీ మీరు చేత్తే ఏంది? చేయకుండా నాకేంది? మీకు చెప్పి చెప్పి నేనెంత గట్టిగా అయిపోయినా మరి. కానీ దాని సైడ్ ఎఫెక్ట్ బై ప్రొడక్ట్ ఏమైందంటే 99% లక్షల జనాల జీవితాలు మారినాయి. అర్థమైందా? వాస్తు దోషాలు గాదు. వాసన దోషాలున్నాయి జనాల్లో. ఎవడో చేసిండు మాకిట్లా అయిపోయింది అట్లా ఏం గాదు. దుఃఖం వచ్చింది అంటే దుఃఖానికి కారణం వెతకాలి ఎప్పుడు. నా జీవితం ఇట్లా ఎందుకు ఏడ్చింది? అని ఒక్కసారి లోపల పోవాలి. చూడాలి ఏం చేసిండ్రో. కారణం లేకుండా కార్యం ఎప్పుడూ జరగదు. అర్థమైందా? మీకేదైనా జరుగుతుంది అంటే దానికి కారణము మూలంలో పోయి చూస్తే మీదేదో కర్మ ఉంటుంది. ప్రారబ్ధ కర్మ ఉంటుంది. దానికి ఏడ్చేదేముంది? అందుకే మంచిదొద్దు, చెడు వద్దు అనాలి. దుఃఖం వద్దు, సుఖం గూడా వద్దు. జయం వద్దు, అపజయం వద్దు. ఆశ వద్దు, ఫెయిల్ గూడా వద్దు. ఏం గావాలి? నీలాగా నేను గావాలి సార్ అనాలి. అర్థమైందా? అది దైవత్వ స్థితి అది. అద్భుతమైన స్థితి. స్థితప్రజ్ఞ స్థితి. పూర్ణత్వం వస్తుంది. నేను, నాది ఎక్కడైతే ఉంటదో, ఎవరి దగ్గరైతే ఉంటదో వాళ్ళు నరులు. నేను, నాది ఎవరికైతే కాలిపోతదో వాళ్ళే నారాయణులు. అర్థమైందా? ఇది దుఃఖాలు దానికే మెయిన్ అదే ఉంది. నీడ్స్ కంప్లీట్ చేసుకోవాలి ఎప్పుడు. కోరికలు గాదు. అవసరాలు తీసుకునే స్థితి వచ్చింది అంటే ఓకే. అంతకంటే ఇంకేం గావాలి అనిపించింది నాకు కూడా. తర్వాత వస్తాయి లగ్జరీస్. ఏడ్చుకుంటూ, దుఃఖపడుతుంటూ, కింద మీద అవసరం లేదంతా. ఏం సాధించాలనుకుంటున్నాం? ఏం జేయాలనుకుంటున్నాం? హ్మ్. అంత దుఃఖము, అంత బాధలు పడే అవసరం ఏముంది? దుఃఖాల నుండి దుఃఖ రాహిత్యం వైపు తీసుకెళ్లేదే ధ్యానం. చీకటి నుంచి వెలుతురు వైపు తీసుకెళ్లేదే ధ్యానం. అర్థమైందా? భయాల నుంచి నిర్భయం వైపు తీసుకెళ్లేది ధ్యానం. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లేదే ధ్యానం. చీకటి నుంచి వెలుతురు వైపు తీసుకెళ్లేదే ధ్యానం. అర్థమైందా? ఎన్ని లాభాలో 2 పాయింట్లు చెప్పాడు పత్రి సార్ అయితే. శాకాహార భోజనం చేయండయ్యా. హాయిగా ధ్యానం చేసుకోండి అన్నాడు. తర్వాత కొద్దిగా దాని గురించి చెప్పండి. మీరెంత పంచుతారో అంత మీరు పెరుగుతారు అన్నాడు. ఇది స్పిరిచువల్ సైన్స్. అర్థమైందా? పంచితేనే పెంచబడుతుంది. దాచుకుంటేనే దోచబడుతుంది. డబ్బొచ్చింది కొద్దిగా దానం చేయాలి అన్నదానానికి. ఏదో ఒకటి. నోరు రోజు నా గురించి మాట్లాడుతది. ఈ జూమ్‌లో నాకు ఎవరు లేరు నా చుట్టాలింక. నా రక్త సంబంధికులు ఎవరెవరు? చిన్నమ్మలు, పెద్దమ్మలు, అత్తమ్మలు, మామలు ఎవరు లేరు ఇందులో. కానీ నా వాళ్ళు మీరే అనిపిస్తది. అందుకే ఇంత ఇంట్రెస్ట్‌గా మీతో కూర్చుంటా నేను. అర్థమైందా? నా వాళ్ళు గాదు.
ఎందుకంటే మీరు తెలుసుకోవాలన్న తపన మీకుంది. అందుకే మీ దగ్గరకొచ్చాను. ఆ తపన మనోళ్ళ దగ్గర ఉండదు. నేనెందుకు పెంటలో ఎందుకేస్తా నేను అమృతం తీసుకెళ్ళి? పాత్ర శుద్ధితో తెలుసుకోవాలన్న తపన అంటే రిసెప్టివ్‌గా ఉన్నందు వాళ్ళకే అది ఇస్తాం. లేకుంటే ఎందుకిస్తా? అస్సలు పట్టించుకోను నేనైతే. చూస్తుంటా అంతే. అవి రిపోర్ట్‌లు, స్కానింగ్‌లు, డాక్టర్ల చుట్టూ తిరుగుతా ఉంటారు. ఉన్నారు 7 మంది బావలు నాకు. నాకు తెలుసు ఆ రోగమేంది. చెప్తే వినే స్థితిలో లేరు. రిసెప్టివ్‌నెస్ అనేది లేదు. బామ్మర్ది చెప్తే బావ ఎప్పుడు ధ్యానం చెయ్యడు. ఆయనకి లేనిది నాకెందుకుంటుందా? అస్సలు పట్టించుకోను నేను. ఇట్లా చూస్తుంటా. ఓకే అంటాను. ఈ డాక్టర్ బాగున్నాడు. ఆ డాక్టర్ ఓకే. వెరీ గుడ్. ఇట్లా అస్తవ్యస్తమైన జీవితం ఉన్నదానికి కారణము ఆధ్యాత్మికం లేకపోవడం. ఉన్న భ్రాంతంగా జేయడం. లోపల చెత్త అట్లే పెట్టుకొని 100 సార్లు మీరు తిరుపతికి పోయి గుండు చేసుకున్నా ఏం గాదు. మార్పు ఇక్కడ రావాలి. ఇది గాదు. ఈ రావని తెలిస్తే ఎవ్వడియ్యడు. అస్సలియ్యడు. 7 కొండలు దాటడం గాదు. 7 చక్రాలు దాటాలి. అది ఆధ్యాత్మిక పయనం. కాకరకాయని తీసుకెళ్ళి గంగా, జమున, సరస్వతి, నర్మద, సింధు, కావేరి అన్ని నదుల్లో పుష్కర స్నానాలు, గంగా స్నానాలు అబ్బో! పోయి అందులో ముంచి ఇంటికి తెచ్చి కోస్తే అట్లే ఉంటదది. మనిషి గూడా అట్లే ఉన్నాడు. ఏ రోజైతే మీరు ఇన్నర్‌గా క్లీన్ అయిపోతారో ఏ గంగకి పోయే అవసరం లేదు. జమున, సరస్వతి ఏ స్నానాలు అవసరం లేదు. అంతకన్నా శుద్ధి వచ్చిందంటే భగవంతుడు ఎత్తుకుంటాడు మనల్ని. బాహ్యంగా మీరెన్ని జేసినా శరీరం శుద్ధవుతుందేమో గానీ, మానసిక శుద్ధి రాదు. బుద్ధి శుద్ధి రాదు. ఆత్మశుద్ధి రాదు. అంతకన్నా శుద్ధితో పిలుస్తే భగవంతుడైన పలుకుతాడు. నేను పిలుస్తే గాయత్రమ్మ ఎందుకొచ్చింది? ద్రౌపది పిలుస్తే కృష్ణుడెందుకొచ్చాడు? ఏముండే ఆ పిలుపులో? పార్వతి పట్టు పట్టి శివుడిని పట్టుకొని పెళ్లి చేసుకుంది. ఏం పట్టు అది? ఉందా అలాంటి శక్తి ఎవడి దగ్గరన్నా? ఒక్క యువకుడు కనిపియడు. ధర్మం గురించి చచ్చిపోయేటోడు అభిమన్యుడిలాగా. భగవంతుడు తినడానికి ఇప్పుడు గూడా సిద్ధంగా ఉన్నాడు. తినిపిచ్చే శబరి ఎక్కడ లేదు. అర్థమైందా? డాన్స్ జేయడానికి సిద్ధంగా ఉన్నాడు భగవంతుడు ఇప్పుడు గూడా. గోపికలే లేరు. నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కృష్ణుడు. యశోద లేదు. జీవితంలో కృష్ణుడు ఏడ్చింది ఒక్కసారి అభిమన్యుడు చచ్చిపోయినప్పుడు. అలాంటి యువకుడు ఎక్కడున్నాడిప్పుడు? అలాంటి యువకులకు తమ చదువులు పూర్తి చేసుకున్న యుక్త వయస్కులకు మార్గదర్శనాన్ని ఇచ్చేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. దట్ ఈస్ పత్రి సార్. ఎంత బాగా చదువుకున్నానో సార్‌కైతే నేను. అది 20 ఇయర్స్ ఏజ్‌లోనే మరి. అప్పుడే నేను హిమాలయాస్‌కెళ్ళిపోవాలి అని గూడా అనుకున్నా. ఈ అంత బుడద అవసరమా సార్? ఎందుకిగ అంత పెంట ఉంటది లైఫు. ఈ పెళ్ళిళ్ళు, పిల్లలు, ఈ సంపాదన అవసరం లేదు సార్. హిమాలయాస్‌కెళ్ళిపోదాం అనుకుంటున్నా సార్ అంటే, ఒక రోజు కూర్చోబెట్టి కౌన్సెలింగ్ చేస్తాడు నాకు. హిమాలయాల్లో పోయి గడ్డాలు, జటాలు ఇడ్చుకొని నువ్వు హిమాలయాల చలిలో పోయి కూర్చొని ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అన్నాడు. అట్లయితే లక్షల మంది ఉన్నారు యోగులు. కానీ ప్రాపంచికంలో ఉండి కొట్టుకుపోయి చీకటి జీవితాలకు వెలుతురు నింపే పని మనం జేయాలి. వాళ్ళు మనకు గుర్తుపట్టరు కదా సార్ అన్న. వాళ్ళలాగా మనం ఉండాలా అన్నాడంతే. దట్ ఈస్ పత్రి సార్. ప్రాపంచికంలో ఉండి గూడా ఉద్ధత్వ స్థితిని సంపాదించుకోవచ్చు అన్న మార్గం నేర్పియడానికి వాళ్ళలా మనం గూడా ఉండాలి అన్నాడు. అప్పుడు గావాలని అప్పుడు పెళ్లి చేసుకున్నాం మళ్ళీ. మళ్ళీ బ్యాకొచ్చింది. ఓకే సార్ నాకు గుర్తుపట్టాల జనాలంటే నేను గూడా జర ఫ్యామిలీ, బిజినెస్, ఈ కార్లు, బంగారం ఇవన్నీ మెయింటైన్ చేద్దాం అనుకున్నా ఇగ. ఏముంది అన్నిట్లో ఉండాలి గానీ డిటాచ్‌మెంట్‌గా ఉంటాను. అటాచ్‌మెంట్‌లో డిటాచ్‌మెంట్ అది నాటకమే. బిజినెస్ జేస్తా నేనుండను. ఫ్యామిలీతో ఉంటాను ఉండను. రాజు చెప్పినా గాని ఉండము. ఇది టోటల్‌గా ఒక విట్‌నెస్ లాగా అయిపోతుంది మనకి. ఎంత మంచి స్థితి అది. సాక్షిభూతం దాన్ని చాలా బలంగా సంపాదించుకోవాలి. చాలా భయంకరంగా ఉండాలది. ప్రపంచం కొట్టుకుపోతుందని ఓకే అనాలి సింపుల్‌గా రైట్.
ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటాం మనం. ఇన్నర్ స్ట్రాంగ్ కావాలి, బయట కాదు. జిమ్ములకు చాలా మంది పోతారు ఫిజికల్ బాడీ గురించి, కానీ పిఎస్ఎస్ఎం జిమ్ వేరేది, ఇది ఇన్నర్ జిమ్. ఇది ఇన్నర్ గా స్ట్రాంగ్ చేయడానికి ఇది చాలా పవర్ఫుల్ జిమ్ ఇది. అందులో మాలాంటి కోచ్లతో కూర్చుంటే ఇంకా స్ట్రాంగ్ తయారు చేస్తాం. ఎంత గట్టిగా ఉండాలి. ధ్వజస్తంభం ఎందుకు పెడతారు గుడిలో? ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా కదలదు అది. అలా కదలకుంటే నిలబడిన వాడే పిరమిడ్ మాస్టర్. అర్థమైందా? ఎవడు కదిలేయలేడు పత్రిసార్ని. అది మామూలు కాన్ఫిడెన్స్ కాదు అది. పెద్ద పెద్ద తుఫాన్లు, సునామీలు వస్తే పెద్ద పెద్ద చెట్లు ఎగిరిపోతాయి, గడ్డి పూస ఎప్పుడు ఎగరదు. 100 తుఫాన్లు వచ్చి నీళ్ళు వెళ్ళిపోతాయి, కానీ మళ్ళీ ఫ్రెష్ గా నిలబడుతుంది ఇట్లా. అది సింప్లిసిటీ. ఏం సాధించాక, ఏం లేకనే బిర్ర వీగుతుంటారు. అబ్బా, నేను ఇది చేసిన, అది చేసిన, అది చేసిన, టక్కున స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. మంచిగా ఉండే, తిన్నాడు, నవ్విండు, మాట్లాడిండు, టీవీ చూసిండు, ఏమైనా పొద్దున్న చూస్తలేడు. ఎక్కడ పోయిండు, ఏం జరిగింది? లోపల ఉన్నాడు, వెళ్ళిపోయిండు ఆయన. మీ శరీరం కూడా మీది కాదు, రెంటల్ ఫ్లాట్ అది. అర్థమైందా? ఫ్లాట్ ఇంటోడు ఇచ్చినప్పుడు ఎంత నీట్ గా ఉండే, దాన్ని చెత్త చెత్త చేస్తా అంటే ఒప్పుకుంటాడా ఓనర్? నోటీస్ ఇవ్వకుండా ఖాళీ చేపిస్తాడు. నేను ఇచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా చేసినావు? చికెన్లు, మటన్లు, రొయ్యలు, పీతలు, ఫిష్లు, అయ్యాయి ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం మనం. లాస్ట్ కు మీ బాడీ చేతుల్లో అయిపోతుంది. అన్న ఇక నాతో కాదుగా, తాలిగా మస్తు భరించిన, నాతో అయితలేదు ఇక. ఈ ఏడారుగుతుంది ఇక మటన్ ఇక. అది మెల్లగా రోగాలకి దారి తీస్తుంది. అందుకే బాడీ వెకేట్ చేసేస్తుంది, అంతే. వెళ్ళిపోతాడు లోపల ఉన్నాడు. ఎంత తృప్తి, ఎంత ప్రశాంతంగా సాత్వికమైన జీవితం ఉంటుందో అంత అద్భుతంగా లైఫ్ పెరుగుతుంది. ఇంకా ధ్యేయంతో లైఫ్ పెరుగుతుంది. జాతకంలో లేదు 60-70 సంవత్సరాలు లేదు, ఏ 20-30కు ఉందనుకుందాం. ఈ జీవితంలో ధ్యేయం లేనప్పుడు ఏం చేస్తుంది? ప్రారంభ కర్మ జాతకంలో ఉన్న ప్రకారంగా లేపేస్తుంది. కొన్ని లక్షల జనాలకు, కోట్ల జనాలకు ఈ ధ్యానాన్ని నేర్పిస్తానన్న సంకల్పం ఉంటే, అరే వీడు మనకు పనికి వచ్చేటోడు, మన పని చేసేటోడు అని లైఫ్ ని ఎక్స్టెండ్ చేస్తారు. 3 సార్లు కత్తులతో అటాక్ అయింది నా మీద. 3 సార్లు. 3 సార్లు కూడా స్క్రాచ్ కూడా తగలలేదు. బయటికి వచ్చిన సార్కి అడిగిన, ఏం సార్ ఇట్లా జరిగింది అని. 3 సార్లు ఖచ్చితంగా నువ్వు ఎగిరిపోయేదే, అకార్డింగ్ టు నీ జాతకము అన్నాడు. నీ జాతక ప్రకారంగా అట్లే ఉందయా, కానీ కొన్ని లక్షల జీవితాలను మార్చే సంకల్పం నీ లోపల ఉంది, అది నీకు లైఫ్ ఎక్స్టెండ్ చేసింది అన్నాడు. అర్థమైందా? ఆలోచన విధానం ఇది. ఇది అండర్స్టాండింగ్, ఇది ఒకటి. ఏదేం లేదు, పొట్ట బట్ట ఎప్పుడు అదేనా. ఒక ధ్యేయం అనేది ఉండాలి. ఏదో ఒకటి చేయండి, ఉట్టిగా ఉండకండి. మీ ఫ్యామిలీ, మీ పనులు చూసుకుంటా మీ పర్సనల్ లైఫ్ అంటే స్పిరిచువల్ లైఫ్, అది అదే మీతో వస్తుంది. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఇక్కడే ఉండిపోతుంది. ఎవ్వడు మీ వాడు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. బాండ్ పేపర్ తెస్తే రాసి కూడా ఇస్తాం మీకు. ఎవ్వడు మీ వాడు కాదు. అర్థమైందా? మీ శ్వాసనే మీ చేతిలో లేదు, మీ గుండె చప్పుడు కూడా మీ చేతిలో లేదు. మంచిగా కొట్టుకునే గుండె టక్కున ఎప్పుడు అయిపోతుంది తెలియదు. ఇలాంటి మెటబాలిజమే మన చేతిలో లేదు. ఏముంది మనం సాధించింది? దేని మీద ఉంది కంట్రోల్ మనకు? అలాంటి ప్రవాహంలో, అలాంటి జీవితంలో అద్భుతంగా ఆయనకు పట్టుకొని ఎంజాయ్ చేయండి అంటున్నాను నేను, అంతే. ఇది స్పిరిచువల్ అండర్స్టాండింగ్, సరి అయిన జీవన విధానం ఇది. సరి అయిన ఆలోచన విధానము, సరి అయిన ఆధ్యాత్మిక విధానం అంటే ఇది. నాకు ఏ పూజలు తెలియదు, ఏ గుడికి పోను, ఎక్కడ మొక్కను, ఏం చేయను. నాస్తికుడే అంటారు నాకు మా వాళ్ళంతా, కానీ దేవతలంతా ఎంబడి నడిచినట్టు ఉంటది మరి శక్తి. ఒక క్లాస్కి వెళ్తున్నా అంటే 100 మంది మాస్టర్లు ఎంబడి ఉన్నట్టు ఉంటది మరి.
శివుడు, నరసింహస్వామి, అమ్మవారు ఎంబడున్నట్టే ఉంటది. ఎందుకు? నేను పిలిచిందా? మీ పని నేను జేయడానికి పోతున్నాను. ఏం జేస్తారో మీ ఇష్టం. దగ్గరుండి కాపాడుతుంటారెప్పుడు. అనన్యాశ్చింతయంతో మమే జనా పరిపాసతే. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటే ఇది. ఎల్ఐసి గాదు ఇచ్చేది యోగక్షేమాలు. మీరు దాచుకున్న డబ్బు గాదు మీకిచ్చేది యోగక్షేమం. కొన్ని లక్షలు లక్షలు డాక్టర్లకు కట్టి గూడా చచ్చిపోయినోళ్ళున్నారు కోవిడొచ్చి. ఈ డబ్బు మీకు కాపాడదు. మీ కర్మ మీకు కాపాడుతుంది. మీ దేహం మీకు కాపాడుతుంది. మీ ఆధ్యాత్మికం మీకు కాపాడుతుంది. మీ ధ్యానం మీకు కాపాడుతుంది. మీ దానం మీకు కాపాడుతుంది. మీ సజ్జన సాంగత్యం మీకు కాపాడుతుంది. సజ్జన సాంగత్యంలో ఉన్న బెనిఫిట్ అది. మార్పు అనేది మొదలవుతుంది. ఎకిలింపు చేస్తాం మేము అంతే. ఏం చేస్తాం మేము ఏమేమైనా ఎత్తుకుంటామా? సపోర్ట్ చేస్తున్నాం. ఎలా వెళ్తే బాగుంటదని ట్యూనింగ్ చేస్తూ ఉంటాను నేనైతే. దానికి ఫోకస్ ఇస్తా. ఒక ధైర్యాన్ని నింపుతాను. ఎందుకు భయపడుతున్నారు? విశ్వాన్ని నడిపించేటోడు మీ లోపల కూర్చున్నాడు. మీతో ఉన్నాడాయన. అర్థమైందా? దేనికి భయం? ఆ భయాలు, ఆ డిప్రెషన్‌లు ఇవే బీపీలు, షుగర్‌లు మొదలయ్యేది అక్కడి నుంచే. పనికిమాలిన ఆలోచన మనం. పిల్లల్ని కన్నాం గానీ వాళ్ళ రాతలు మనం రాయం. ఆ! ఆయన డాక్టర్ గావాలనుకుంటే మనం ఇంజినీర్ జేయాలనుకుంటాం. వాడు ఇంజినీర్ గావాలనుకుంటే మనం యాక్టర్ గావాలనుకుంటాం. సంగీతకారుడు గావాలనుకుంటే ఇంకోటేదో. ప్రతిది మనమే దాన్ని వాళ్ళ మీద వేసే అవసరం లేదు. చూడండి వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడుంది? వాళ్ళ ఇన్నర్ ఏం జెప్తుంది? దాన్ని గమనించండి. ప్రతి దానికి నా పిల్లలు ఇట్లే గావాలి. అమెరికా బోయి ఎంఎస్ జేయాలిప్పుడు. వీడు నెలకు రూ. 1,00,000 సంపాదించాలి. అరే ఎవ్వడు ఏం జరుగుతది? ఏం జరుగుతదో చూడండి. వాళ్ళ లోపల ఎలాంటి కళ ఉందో ఎవరికి తెలుసు? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? మన ఈగోతో మనం డామినేట్ చేస్తున్నాం. అవసరం లేదంతా. చూడండి ఏం గావాలో అది సౌకర్యాలు ఇవ్వాలి మనం. సపోర్ట్ జేయాలి. ఇట్లే ఉండాలి, అట్లే ఉండాలి ఏం లేదు. ఎక్కడ ఏం ఎలా జరగాలో అది జరుగుతా ఉంటుంది. ఒక అదృశ్య శక్తి మన గురించి ఆలోచిస్తుంది. ఒక అదృశ్య శక్తి మన గురించి ప్లానింగ్ జేస్తుంది. ఒక అదృశ్య శక్తి మన గురించి పనిజేస్తుంది. మన గురించి ఆలోచిస్తుంది. విశ్వం వెనక అంతా ఒక బుద్ధి పనిజేస్తుంది. చైతన్యంలో గూడా అదే బుద్ధి, జడంలో ఉన్న గూడా అదే బుద్ధి. చెట్టు విత్తనంకి తెలుసు ఎంత ఎదగాలనేది. కనిపియదు. కానీ అది ఎంత ఎదగాలో అంత ఆకాశం అంత బోదు. దాని లెవెల్ ఎంత ఉండాలో అంత ఉంటుంది. ఇంత విత్తనానికే అది తెలుసు అది ఎంత ఎదగాలని. ఎదిగిన చెట్టు మీదనే పక్షులన్నీ వచ్చి కూర్చుంటాయి. అలాంటి ఎదిగిన యోగులే, యోగేశ్వరుడే మన పత్రి సార్. లక్షల పక్షులు మనం ఆయన దగ్గర పోయి కూర్చుంటున్నాం. అర్థమైందా? వెలుతురులో ఉన్నవాళ్ళు నడుస్తుంటే వాళ్ళెనక ప్రపంచం, విశ్వమంతా నడుస్తుంది. లాస్ట్‌కి వాళ్ళ నీడ గూడా వాళ్ళతో ఉంటుంది. చీకట్లో నడుస్తే మీ నీడ గూడా మీతో ఉండదు. అది చీకటి జీవితం. జనాలైతే వదిలేయండి గానీ, మన నీడ మనతో ఉండదు. అలాంటి దౌర్భాగ్యపు జీవితాలు పనికిరాదది. అర్థమైందా? ఏం జీవితం అది? ఏమన్నా అర్థముందా? ఏం సాధించినాం? నేను గట్టిగా చెప్పుకోవచ్చిప్పుడు. 10, 20 ఏళ్ల కిందనే అన్నాడు సారు. 10,00,000 మందికి తెచ్చినావు నువ్వు ధ్యానానికి అని. ఏమో సార్ ఆ లెక్కలు నాకు తెలవదు. కానీ పరిగెత్తేది మాత్రం నాకు ఒకటే తెలుసు. నేను లెక్కలు ఎప్పుడు చూడలేదు సార్ అని. 20 ఇయర్స్ బ్యాకే అన్నాడు సార్. అప్పటికే 10,00,000 మంది అయిపోయినారా అంటే, ఇప్పుడు ఎంతమంది పెరిగినారు? వాళ్ళ కింద ఎంతమంది ఇంకా పెరిగినారు? నేను ఊరికే కూర్చొనియా ఎవరిని. ఇంటి గడప దాటాలి ప్రతి ఒక్కళ్ళు నా క్లాస్ ఇన్నోళ్ళు. బయటికి రావాలి. సమర్పిత భక్తి ఇది. ఏమైనా కాంట్రిబ్యూట్ చేయండి. సమయ దానం, అన్నదానం, భూదానం, గోదానం, జ్ఞానదానం, ధ్యానదానం ఏం చేయగలుగుతారో అది సమర్పించుకోండి. ప్రతి కర్మలో భాగం ఉండాలి. అప్పుడు కర్మయోగంగా మారిపోతుంది. అదే గీత చెప్పింది. రోజు మన గురించే ఆలోచిస్తున్నాం ఎప్పుడు. ఇట్లుంటదది. మన గురించి కాకుండా ఇతరుల గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో వాళ్ళే బుద్ధుళ్ళు, వాళ్ళే పత్రిలు, వాళ్ళే జీసస్‌లు, వాళ్ళే సాయిబాబాలు.
నేను నాది వెళ్ళిపోతేనే అలాంటి జీవితం వస్తది. అది ఊరికే ఒక్క రోజులో వచ్చేది కాదు. అది చేసుకుంటూ పోతే ఏ రోజు అయిపోయిందో నాకు కూడా తెలవదసలు. ఇప్పటికి నేను బాగా ఆలోచిస్తా. ఏ మూమెంట్‌లో ఏం జరిగిందో నాకు అని అయిపోయింది. ఒక్కసారి మొత్తం 1000 సూర్యుల కాంతిలా దిగింది నా లోపల. అయిపోయిందది ఆ రోజు నుంచి ఖతం. అదే ఎన్‌లైటన్‌మెంట్ ఇంకేముంది? ఓకే. 10:30 అయింది. అన్‌మ్యూట్ చేయండి అందరూ. ఏమైనా అడిగేది ఉంటే మాట్లాడుకుందాం కొద్దిసేపు. ఇలా చెప్తుంటే రేపు పొద్దున రకం చెప్తుంటా. చాలా అద్భుతమైన ఎనర్జీ ఉంది. మంచి స్పీచ్ ఈరోజు మొత్తం బుద్ధుడొచ్చి మాట్లాడాడు. కొద్దిసేపు పత్రి సార్ వచ్చారు. అన్‌మ్యూట్ చేయండి మేడం అందరూ. చేస్తున్నా. చాలా అద్భుతంగా ఉంది సార్. అలా అమృతధారలు అలా వస్తూ ఉన్నట్టు, స్వీకరిస్తున్నట్టు ఏమి ఎనర్జీస్ సార్ అబ్బబ్బా! అద్భుతంగా ఉంది సార్. ఇంత చక్కటి ధ్యానాన్ని, ఇంత అద్భుతమైన స్వాధ్యాయం సార్. అనంతకోటి ఆత్మ నమస్కారాలు. ఎలా ఉండాలి, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఎంత ధ్యానం చేయాలి, ఆహా! ఎలాంటి జీవితం గడపాలి, ఏది ఏది తీసుకుంటే మనం అద్భుతంగా ఉంటాము. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నాకు ఒక డౌట్ ఉంది, అడగొచ్చా సార్? అడగండి. సార్ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ, చాలా మంది సొసైటీలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం సార్. హ్మ్. అరవకు మమ్మీ. హ్మ్. సో అయితే కొంతమంది నిజాయితీగా పనిచేసి నిజాయితీగా ఉండేవాళ్ళు ఉంటారు సార్. హ్మ్. హ్మ్. సో వాళ్ళు హ్మ్. ఒక్క నిమిషం సార్, మా పాప ఏడిపిస్తుంది. సో అయితే వాళ్ళు నిజాయితీగా ఉండే వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉంటారో సార్, వాళ్ళు ఆ ఎప్పుడు అంటే డబ్బుల కోసమో లేదంటే ఏదైనా వేరే పదవుల కోసమో లేకపోతే వేరే ఏదైనా అధికారం కోసమో కష్టాలు పడడం అనేది చూస్తూ ఉంటాం, ఇబ్బందులు మీరు పడడం అనేది. మీరు వీడియో ఆన్ చేసినారా? మీరెవరు? ఏ ఊరు? ఒక్క నిమిషం సార్, నేను షర్ట్ వేసుకుంటాను. వీడియో ఆన్ చేయండి. పర్లేదు షర్ట్ లేకున్నా ఆన్ చేయండి. నాకు కనిపియాలి మీరెవరో. ఒక్క నిమిషం సార్. హ్మ్. నా పేరు రాము సార్, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఎక్కడ? హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఉంటాను సార్ నేను. ఓకే. ఆ! అంటే యాక్చువల్ మాది ప్రాపర్ వచ్చేసి సూర్యాపేట డిస్టిక్. హ్మ్. బట్ అంటే నేను ఉండడం మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాను కొన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేసుకుంటాను. హ్మ్. సో నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు అది నిజాయితీగా ఉండేవాళ్ళు కొంతమంది డబ్బుల కోసము లేదంటే కష్టాలు పడడం ఇలాంటి అనేది చూస్తూ ఉంటాం. కాస్ట్ చెప్పండి. సాగదీయొద్దు. ఓకే. అర్థమైంది మీకు. కొంతమంది ఏమో మీకు కొంతమంది ఏమో వాళ్ళు హ్మ్. వాళ్ళని చీట్ చేసుకుంటా కూడా చాలా హ్యాపీగా బతికేస్తా ఉంటారు. హ్మ్. అంటే ఏ రీజన్ ఏముంది సార్, ఈ ఇద్దరి మధ్య తేడా ఏముందంటారు? ఇప్పుడు దాకా నేను చెప్పిన క్లాస్ అంతా దాని గురించి. అది మీరెందుకు పట్టించుకుంటున్నారు? వదిలేయండి. ఓకే. ఇప్పుడు బియ్యంలో రాళ్ళుంటాయి. అట్లనే బియ్యం పడేస్తామా? అన్ని చుట్టుపక్కలంతా దయ్యాలే ఉంటాయి మన చుట్టుపక్కల. అవన్నీ మనం పట్టించుకోవద్దు. మీరు బురదలో ఉన్న కమలం పువ్వులాగా తయారవ్వాలి. నేను లేనా ఇప్పుడు? నా చుట్టుపక్కల లేరా? భయంకరమైన దయ్యాలు చూస్తుంటా నేను. ఓకే. మనకేంది? మనం డిస్టర్బ్ కావద్దు. ఎవడెట్లుంటే ఏముంది? ట్రై చేద్దాం. ఇలాంటి జూమ్‌లో కూర్చోబెడదాం. ధ్యానం చెప్దాం. వింటాడా? ఓకే. వినకున్నా ఓకే. మనం టెన్షన్ పడొద్దు దాని గురించి. నొప్పేం టెన్షన్ పడదు. పడడం అని కాదు సార్, సాధారణంగా ఇలా కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, ఎందుకని ఇట్లా జరుగుతుంటది అనేసి వాడంతే కదా! డౌట్ అనమాట, చిన్న డౌట్ అంతే. ఎవరి స్థితిలో ఉంటారో ఆ స్థితిలో క్వాలిటీసే ఉంటాయి వాళ్ళకు. మూలాధారముడికి సహస్రార మాటలు అర్థం కావు. అర్థమైందా? స్వాదిష్టానోడికి
అనాథ చక్రం క్వాలిటీస్ గురించి చెప్తే అర్థం కాదు. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 10th ఎల్కేజీ వాడికి డిగ్రీ సబ్జెక్ట్ చెప్తే ఎక్కడ అర్థమవుతుంది? అట్లా వాళ్ళ క్వాలిటీ అంతే అది. ఉమ్, అది సమయాన్ని బట్టి వాళ్ళకి ఎప్పుడో టర్నింగ్ పాయింట్ అవుతుంది. అట్లా ఉమ్. మనం దాని గురించి ఫీల్ అయ్యే అవసరం లేదు. ఓకే. ఇంకా నెక్స్ట్ సార్ తొందరగా చాలా బాగుంది సార్ క్లాస్. నమస్తే సార్. ఆ, సార్ చాలా బాగుంది సార్ క్లాస్. మధ్యంలో ఉండాలా అన్నట్టు, ఎక్కువలో ఉండకూడదు, తక్కువలో ఉండకూడదు. చాలా బాగా చెప్పారు సార్ విషయంగా. శ్రీపతి గారు ఏ ఊరు చాలా సార్? బాగుంది సార్. ఏ ఊరు సార్ మీది? మదనపల్లి సార్. సార్ మదనపల్లి సార్, చిత్తూరు డిస్టిక్ సార్. మొన్న వచ్చినాను కాణిపాక, మదనపల్లి, ఓకే ఆ, సార్. కాళహస్తి, చిత్తూరు సార్ అన్ని ప్రోగ్రామ్స్ ఉండే నాకు. గూడూరు, అవునా సార్. నెల్లూరు, నేర్పేట అన్ని తిరిగిన బాగా. నేను 2 months అయింది సార్. థర్డ్ మంత్ నుంచి, అదే థర్డ్ మంత్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను సార్. రెగ్యులర్ వస్తున్నాను సార్. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల అటెండ్ అవుతున్నాను సార్ క్లాస్. నేను చెప్పిన క్లాస్ ఏముంది ఈరోజు? ఏది పట్టుకోవద్దు, వదిలేయద్దు, దాన్ని అర్థం అవును చేసుకోండి. సార్. మధ్యంలో ఉండాలా, ఏది ఆ, కూడా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. చాలా బాగుంది సార్. ఎంత చాలా బాగుంది. ఉండాలో అంత ఉండాలి. భార్య పిల్లని చూడాలి, అంతవరకే అవును సార్. ఉండాలి. కొట్టుకుపోవద్దు. సహాయం చేయాలి, కొట్టుకుపోవద్దు. ధ్యానం చెప్పాలి, మనం కొట్టుకుపోవద్దు. నొప్- నొప్పింపక చాలా తాను బాగుంది తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. సుమతి. ఓకే, ఆ, థ్యాంక్ యూ సార్. బాగుంది సార్ క్లాస్, ఓకే. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అన్న. ఎవరు? పారిజాత సార్, వనస్థలిపురం. చెప్పండి అమ్మా. లాస్ట్ టైం క్లాస్ లో కూడా మాట్లాడాను సార్. క్లాస్ చాలా బాగుంది సార్. ఎలా అంటే తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉండాలనేసి చాలా క్లియర్ గా అర్థమైంది సార్ మీ క్లాస్. ఉమ్, చాలా బాగుంది సార్. బాగుంది. చాలా వరకు ఫాలో అవుతున్నాను మీ క్లాస్ విన్నప్పటి నుంచి. అలాగే ఉంటున్నాను మోస్ట్లీ. ఒక్కొక్కసారి డైవర్ట్ అవుతూ ఉంటుంది కదా సార్, అప్పుడు మళ్ళీ వెనక్కి రావడం అట్లా అవుతుంది. అయితుంటది అది మెల్లిగా ప్రాక్టీస్. ఇది నా క్లాసులు మిస్ చేయకండి ఎప్పుడు. నేను చేయట్లేదు సార్. ఇన్నర్ గా ఉతికేస్తా బాగా. ఎస్ సార్. బయట ఎట్లున్నాడు చూడండి. నేను ఎప్పుడు నాకు లోపలనే కనిపిస్తుంది అంతా. దాన్ని ఎస్ దాన్ని క్లీన్ చేస్తాం అన్నట్టు. ఎస్ అందుకే సార్. అంతే మా, ఇంకేం లేదు. ఇదే వినడము, శ్రవణమే ఫస్ట్ మెట్టు. ఎస్ సార్. ఈ మందు చెవులో పడాలి, అమృతం. చెవులో పడితే లోపల పోయి క్లీన్ చేస్తుంది, బుద్ధిని క్లీన్ చేస్తుంది, మనసుని క్లీన్ చేస్తుంది అన్ని. ఎస్ సార్. శ్రవణం చేయరు, ఏం చేయరు, యాత్రలు చేస్తారు, తీర్థయాత్రలు, స్నానాలు, పూజలు, గంటలు గంటలు పూజలు చేస్తారు. అది కాదు. ఫస్ట్ మెట్టు భగవంతుని దగ్గర చేరుకోవాలంటే శ్రవణం చేయాలి, బాగా శ్రవణం చేయాలి. తర్వాత మననం చేయాలి, తర్వాత నిధిధ్యాసనం చేయాలి, అర్చన చేయాలి, పూజ. ఇవన్నీ 9 స్టెప్స్ ఉంటాయి భగవద్గీతలో చెప్పింది. అవును. మీరు అవసరం లేదు. శ్రవణం, మననం, సమాధి అంతే నేను చెప్పేది. కట్టే కొట్టే తెచ్చి ఓకే ఓకే వద్దు. సార్. బాడీ బాగుండాలంటే సూర్య నమస్కారాలు చేయండి, మనసు బాగుండాలంటే ధ్యానం చేయండి, బుద్ధి బాగుండాలంటే నాలంటోళ్ళ మాటలు వినండి. ఆ తప్పకుండా సార్. బుద్ధికి రిపేర్ చేస్తా నేను. జీవితంలో ఒక ధ్యేయాన్ని నింపుతా. ఎస్ చెప్పండి సార్. అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడ ఉంటారు మీరు? ఎల్బీ నగర్, హయత్ నాకు నగర్ తెలుసు. తెలుసు. రామ్మోహన్ రావు, పులి రామ్మోహన్ రావు సార్ వాళ్ళ పిరమిడ్, మైత్రేయ బుద్ధ పిరమిడ్. తెలుసు రామ్మోహన్ సార్. వెరీ గుడ్. ఆ సార్ వాళ్ళు కడతాల్లో నియర్ బై. కలవండి ముందు. నాకు అందరు కడతాలు రావాలి, నాకు కలవాలి మీరు అందరు. వస్తుంది సార్. రండి. ఖచ్చితంగా. ఇంకా సార్ కూడా చెప్పండి. వస్తున్నారు కదా, రంగనాథ్ సార్ కూడా వస్తానన్నారు 24, 25. ఇంకా అప్పుడే వద్దామని మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. నేను ఉంటా అక్కడ, రండి కలవండి నాకు. చెప్పండి. ఓకే సార్. 10 days ఉంటారా సార్? నేను 10 రోజులు ఉంటా అక్కడే. ఓకే, అయితే కలుస్తాం సార్. దేవి అంకమ్మ చెప్పమ్మా. దేవి అంకమ్మ గారు నమస్తే అమ్మ. మాట్లాడు. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. నిజంగా మీ క్లాస్ వింటూ నా అదృష్టంగా భావిస్తున్నానండి. చాలా సులువైన జీవన విధానం చెప్పారు సార్.
లాస్ట్ టైం మీ క్లాస్ విన్నానండి. లాస్ట్ మంత్ వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడలేకపోయాను. మరి ఈస్ట్ గోదావరి అమలాపురం సార్ మరి. ఏ ఊరు? అమలాపురం అండి, ఈస్ట్ గోదావరి. అమలాపురం వచ్చా నేను అక్కడ క్లాసులు చేసిన రైట్. ఎలా అనిపించిందమ్మా క్లాసు? చాలా బాగుంది సార్. ఇవాళ మార్నింగ్ నుంచి నేను లోపల చాలా బాధపడుతున్నానండి. నాలో నేను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇలా ఎందుకున్నాను ఏంటని. నిజంగా మీరు చాలా క్లియర్ చేశారు సార్. ఇవాళ చాలా పనిలో ఉన్నానండి. అనుకోకుండా 2 పాయింట్స్ ఉందండి సెల్ లో, ఛార్జింగ్ లో పెట్టి ఆన్ చేశానండి. నన్ను లాక్కొచ్చి ఇలా కూర్చోబెట్టి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అసలు ఈ క్లాస్ వింటూ చాలా బాగుంది సార్. నేను 3వ నెల అండి ఇప్పుడు జాయిన్ అయ్యి, 3rd బ్యాచ్ అండి. ఏం లేదండి, ఏం బాధపడొద్దు, ఎంజాయ్ చేయండి. ధ్యానంలో చాలా తెలుసుకుంటున్నాను సార్. కానీ డీప్ కి వెళ్ళడం మళ్ళీ కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుందండి. ధ్యానం మాత్రం ఇది వరకు 10 minutes కూర్చోగలిగేదానండి. ఇప్పుడు ఒక 1 hour దాకా కూర్చోగలుగుతున్నానండి. పర్లేదు, ఏదో సాధించాలి అనుకోకండి. ఏమో ఎక్కడో ఏం లేదు, ఎట్లున్నావు అట్లే సహజ స్థితిలో ఉండడమే ఎన్లైటన్మెంట్. ఆల్రెడీ ఉంది మీ దగ్గర, అంతే. తెలియదు, అది ఓపెన్ అవ్వాలి, ఇన్నర్ అవేక్నింగ్ కావాలి. ఆ 1000 సూర్యుల కాంతి మీ లోపల. ఎన్ని చేస్తున్నా, పూజలు చేస్తున్నా, ఏం చేస్తున్నా నేను అందుకోలేకపోతున్నాను ఈ ఆనందాన్ని. ఏదో లోపల ఏదో వెళుతుంది అని ఒక బాధ అండి. మాస్టర్స్ అది ప్రోగ్రామ్స్ చూసినప్పుడు, కాశీలో జరుగుతున్నాయి అన్ని చూస్తున్నాయండి యూట్యూబ్ లోని. నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? ఇంకా నా లోపల ఉన్న ఆనందాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాను? నేను ఇంకా ఏం చేయాలి? నాకు ఎలాగ తెలియట్లేదు. మాస్టర్స్ అనుకోవడం, పత్రిసాన్ని కలుసుకోవడం అండి. అలాగా మీ వెళ్తే అయిపోయింది, ఇక ఇప్పుడు కరెక్ట్ వేలో వచ్చారు, అంతే. చాలా సంతోషం సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇంకెవరు? రవీంద్ర సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు రవీంద్ర, నెల్లూరు జిల్లా సార్. నెల్లూరు జిల్లా సార్ మాది. ఓకే, నెల్లూరు సార్. క్లాస్ చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు మనసుతో స్నేహం చేసి మనసుని మన అదుపులో ఉంచుకోవాలని చెప్పారు. అట్లాగే సమర్పిత భక్తి భావంతో ఉండాలన్నారు. ధ్యానం వల్ల కొన్ని బెనిఫిట్స్ అని చెప్పారు కదా సార్, చాలా బాగున్నాయి. అట్లాగే నేను నాది అనేటువంటి దాన్ని వదులుకొనేసి ఉండాలని చెప్పారు సార్. అట్లాగే ఇన్నర్గా శుద్ధి కావాలని చెప్పారు మీరు. అది మనసు ఇన్నర్గా శుద్ధి కనుక అయిపోతే ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సార్. తర్వాత ప్రాపంచకంగా ఉంటూనే బుద్ధత్వం సాధించాలని చెప్పారు. అంటే తామరాకు మీద నీటి బుట్టులాగా దేన్ని ఎక్కువ ఆశించకుండా అట్లాగా ఉండాలని చెప్తున్నాను సార్. చాలా బాగుంది సార్. అది మేము పోయినసారి క్లాస్ కూడా మేము ఉన్నాం సార్. అదే 9 పాయింట్లు చెప్పారు. మితాహారం మిగతా చెప్పారు సార్. అవి మేము ఆచరిస్తున్నాం సార్ అదే విధంగాను. వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పారు సార్. అన్నిట్లో ఉంటూనే డిటాచ్మెంట్ ఉండాలని చెప్పారు కదా సార్ మీరు. చాలా బాగుంది. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రండి, కడతాలు రండి. అట్లా వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు సార్. ప్రయత్నం ఏం కాదు, రావాలా? అట్లాగే సార్. రండి రండి. మీనా కుమారి గారు అన్మ్యూట్ చేయండి, వీడియో ఆన్ చేయండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీనా బాగేపల్లి సార్, కర్ణాటక. సార్ జీవిత సత్యాల్ని, జీవిత పరమావధిని చాలా చక్కగా మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో సార్. ప్రతి ఒక్క యొక్క ఆత్మలోకి ఈ మాటలన్నీ వెళ్ళిపోయారు సార్. అంతర్శుద్ధి అనేది బాగా జరిగింది సార్ అందరికీను. చాలా బాగుంది సార్. మనల్ని మనం ఎలా ఇన్నర్ లోకి వెళ్ళాలి, అదే అక్కడ మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడాను బాగా చెప్పారు సార్. సంసారంలోనే నిర్వాణం అని, ఏది ఎక్కువ కాకూడదు, ఏది తక్కువ కాకూడదు, అతి సర్వత్ర వర్జయేత్ అని చాలా బాగా చెప్తున్నారు సార్. చాలా మంచి కాన్సెప్ట్, చాలా బాగుంది సార్. చాలా మంచి జ్ఞానాన్ని అందించినారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సర్ఫ్ బాగుందా? ఏరియల్ సర్ఫ్ ఏం సార్? నా సర్ఫ్ బాగుందా అంటున్నాను. సూపర్. బాగుంది సార్, బాగుంది సార్.
ఇంత నాకు సులభం కాదు, సార్. నా దగ్గర యాసిడ్ ఉంటది ఎప్పుడు పోసేస్తాను. లోపలంతా కాలిపోవాలి అంతే. అవును సార్, కరెక్ట్. ఎంత కాలిపోతే అంత ప్రకాశవంతంగా ఉంటాం సార్. అది కరెక్ట్ సార్. ఎప్పుడైతే మనం ఇంకా ఇన్నర్ లోకి వెళ్ళి ఇంకా శుద్ధి అవుతుంటామో ఇవన్నీ బాహ్యంగా ఉండేటివన్నీ చాలా అది చిన్నగా అనిపిస్తాను సార్. ఎక్కడికి వెళ్ళాలనిపించదు. ఏమీ లేదు, కార్తీక మాసం కదా, ఆ దేవస్థానం పోలేదా, అక్కడ దీపం పెట్టలేదా అంటారు. కానీ ఎక్కడ వెళ్ళాలనిపించదు సార్. ఇంకా కొంచెం మనం ఆ టైం ఉంటే ఇంకా ధ్యానం చేసుకోవాలా, మనలో ఉండే ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి, అది కదా అనేసి అనిపిస్తుంది సార్. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన అంటే అంతకు ముందు జీవితంకి ఇప్పటికిను చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. అది చేసే వాళ్ళకి, అది అనుభవం పొందిన వాళ్ళకే తెలుస్తుంది సార్. నిజంగా సంసారంలోనే నిర్వాణం అని అది చాలా చక్కగా చెప్పారు సార్. ప్రతి ఒక్కటి కూడాను మనం ఆచరణలోకి తీసుకున్నప్పుడు మన ఆత్మ ఎదుగుదల అనేది ఉంటుంది సార్. చాలా మంచి జ్ఞానాన్ని అందించినారు సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ, సార్. థ్యాంక్ యూ అమ్మా. లోపలంతా చీకటి, గుళ్ళల్లో పోయి దీపాలు పెడతారు. అవును సార్. అవును సార్. ఇప్పుడు ఎంత మంది చెప్తుంటారు కదా సార్, పూజలు చేసినప్పుడు మాలో ఏమీ మార్పు రాలేదు. ఎప్పుడైతే ధ్యానం చేసి వాళ్ళలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడే అది సరైన పరివర్తన మాలో వచ్చింది అనేసి, నాన్ వెజ్ కూడాను ఎవరు చెప్పకుండానే వాళ్ళంతకు వాళ్ళే వదిలేసింటారు కదా సార్. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం చేస్తామో అన్ని అది సరిచేయబడతాయి సార్. అదే చాలా బాగుంది సార్. ఇంకొక మాస్టర్ అడిగారు కదండి సార్, వాళ్ళు ఇలా ఎందుకుంటారు, అలా ఎందుకుంటారు అని. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు కదండి సార్, వారిట్ట వీరిట్ట అనే బోగట్ట నీకెందుకు, నువ్వెట్టా అనేది నువ్వు తెలుసుకో నీ లోపలికి ప్రయాణం చేసి అని అంతే. సార్ చెప్తారు. ఇప్పుడు పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తే మనకి దుఃఖమే కానీ ఏమీ ఉండదు. నీలోకి నువ్వు ప్రయాణం చేసి నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే అది ఆనందం ఉంటుంది అనేసి సార్ చెప్తా అంటారు కదండి సార్. నో కాబట్టి ప్రతి కామెంట్స్, నో జడ్జ్మెంట్. అవును సార్. అంతే, ఎవడు అవును, ఎట్లన్నా ఉన్నాడు అంతే. కరెక్ట్ సార్. ఓకే అమ్మా, సార్ థ్యాంక్ యూ. దేవి థ్యాంక్ యూ అంకమ్మ. మాట్లాడండి సార్. రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారా, చెప్పండి. నమస్తే సార్. ఈ బాగా చాలా చక్కగా చెప్పారు సార్. స్పెషల్లీ మనం పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా మన గురించి ఆలోచించుకోవటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. మనిషికున్న నైజం ఏంటంటే మనం కంపేర్ చేస్తుంటాం అందరితో, అన్ని మనం కంపేర్ చేసుకుంటా ఉంటాం. అది వద్దన్నా కూడా ఆటోమేటిక్ గా మన మాటల్లో, అవతల వాళ్ళ మాటల్లో మనకు వచ్చేస్తుంది. కానీ అది వదిలేసి మనం ఫస్ట్ పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించుకోవడం అనేది బాగుంది. నాకు అంతకుముందు కొద్ది గొప్ప ధ్యానం గురించి బాగానే ఐడియా ఉంది, కానీ నేను మొన్న దసరా నుంచే కొంచెం సిన్సియర్ గా చేస్తున్నా సార్, బ్రేక్ లేకుండా చేస్తా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేయగానే విపరీతమైన నిద్ర వస్తుంది సార్. అంటే ఖచ్చితంగా ఇక నేను కంట్రోల్ చేసుకోలేకపోతాను. అది దానికి కారణం ఆపేసి పడుకోవాల్సి వస్తుంది నాకు, అట్లా వస్తుంది నాకు. నిద్ర బాగా వస్తుంది అంటే బాడీ అలసిపోయి ఉంటది, లేదంటే బాగా తిన్నప్పుడు నిద్ర వస్తుంది. అందుకే అది కాదు నిజంగా మీరు అన్నట్టు అట్లా అయితే కాదు, ఎక్కువ అది ఏంటో తెలియట్లా. ఇంకా నేను ఉండలేక నేను అట్లా పడుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఫోన్ వస్తే మళ్ళీ మామూలుగా అయిపోతాం. అదే ట్రాన్స్ లో పోయి సమాధి స్థితిలో నిద్ర పట్టేస్తుంది. పడుకోండి, ఏం కాదు, అది ధ్యానమే. ఓకే, అదొక్కటి నాకు కొంచెం డౌట్ ఉంది, అందుకే మిమ్మల్ని అడుగుదామని. ఏం లేదు సార్, ఏం కాదు, నిద్ర వస్తే పడుకోవాలి అంతే. చలి నిన్ను కట్టుకోవాలి అంతే, ఏం కాదు. ఏం పడిపోయేది ఉంది మనకు, అర్జెంట్ ఏముంది, మెల్లగా పోదాం. నా సిద్ధాంతం ఇదే, చాలా క్యాజువల్ గా రిలాక్స్ గా ఒక్కొక్క అడుగు ఒక సింహం వేసినట్టు వేస్తా నేను అంతే. నేను ఎప్పుడు పరుగులు పెట్టుకోను, ప్రపంచం ఏం జరుగుతుంది చూస్తా ఉంటాను నేను, పరిగెత్తని ఎక్కడ అన్నట్టు ఉండాలి మనం అంతే. అందుకే ఇంత బాగా నిలబడి ఉన్నా మరి 30 years నుంచి, లేదంటే ఎప్పుడో డైవర్ట్ అయిపోయేవాడిని. మరి 20 years ఏజ్ లో నా మైండ్ ఎట్లుంటది సార్? అప్పుడు అంత బలంగా నాకు ఫౌండేషన్ పడ్డందుకు ఇప్పుడు నేను ఇంత బలంగా చెప్పగలుగుతున్నా.
నేను చదువుకున్న కాలేజీలో పోయి నేను క్లాస్ చెప్తే లెక్చరర్లు అంతా ఇట్లా నోరెత్తి చూస్తుండ్రు నాకు. గురువులకు గురువు అయిపోయినావు నువ్వు అన్నాడు. మీరు చెప్పేది ప్రాపంచిక చదువులు సార్, మేము చెప్పేది మళ్ళీ పుట్టకుండా జన్మరాహిత్యాన్ని ఇచ్చే చదువులు మేము ఇచ్చేది. అసలు మాట సార్లంతా ధ్యానం చేస్తున్నారు ఇప్పుడు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్ అంతా. ఓకే, ప్రపంచానికి ఎవరిలో కూడా అవగాహన పెరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెంకటేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇంకా లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడము. సార్ నమస్తే సార్. నమస్తే. ఇంకా అందరూ అడుగుతుండ్రు, అన్ని డౌట్లు క్లియర్ అయినాయి. ఇక మీరు మాట్లాడుతుంటే వినడమే కానీ అడగాల్సింది ఏం లేదు సార్. ఇక అట్లా వినుకుంటూ ఉండాల్సిందే. అందుకే నేను వింటున్నా, ఏం మాట్లాడకుండా. మీరు ఎంతసేపు మాట్లాడినా ఇక వినడం ఇది రెండోసారి సార్ నేను వినడం మీ క్లాసు. మీరు అడగకున్నా మీ మైండ్ రీడ్ చేస్తూనే ఉంటది. నా మైండ్ ఇక్కడ మీ మైండ్ ఏం నడుస్తుందనే చూసుకుంటా చెప్తుంటాను. అందుకే నాకు కనిపించాలని చెప్తా అందరికి. వీడియోలు ఆఫ్ చేసి కూర్చుంటారు, ఎందుకో అర్థం కాదు. నాకు మొఖాలు కనిపించాలి, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ఆరా అంతా స్కాన్ చేస్తూ ఉంటాం ఇక్కడ నుంచి. డాక్టర్ల దగ్గర పోయి స్కాన్లు చేయించుకుంటారు బాగా, కానీ ఇక్కడ స్కానింగ్ చేసుకోవాలి. మేము చూస్తాం మీ స్థితి ఏముంది, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ అయిపోతున్నారు. అంతా మీరు ఏం చెప్పుకున్న అవసరం లేదు, నాకు ఫేసులు చూస్తే అర్థమైపోతుంది. పత్రి సార్ అనేవాడు, క్లాస్ లో కూర్చుంటే పెంటలో కూర్చున్నట్టు ఉంటదా నాకు అంటే, ఏం సార్ అంత మాట అంటున్నారు, ఎంత బాగా అందరు నీట్ గా రెడీ అయి వచ్చినారంటే నాకు లోపల పెంటగా అనిపిస్తుంది అంత అన్నాడు సార్. అట్లా అది క్లెన్సింగ్ చేయడానికి మాకు క్లియారిటీ వస్తుంది. అందుకే ఒకసారి కనిపించాలంట నేను అందరినీ. అయితే సార్ నాకు ఇప్పుడు ఇది 3వ బ్యాచ్ సార్ నేను చేయడం. ఒకసారి మంచి కుదురుతుంది సార్ చేస్తుంటే ధ్యానం, ఒకసారి ఏమో అస్సలు కుదరక ఇక వదిలేద్దామా అన్నట్టు అట్లా అవుతుంది సార్ మైండ్ అంతా. ఏం సరే కాదు, ఉంటది. మనము స్టార్ హోటల్ కి ఎప్పుడో ఒకసారి పోతాము, రోజు పోతాం ఏంటి. ఏ మ్యారేజ్ డేకో బర్త్డేకో పోతాం, ఏం కాదు. ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. చేస్తున్నా సార్, వదిలిపెట్టట్లేను. కానీ ఒక్కోసారి ఇక కుదరకపోయేసరికి తలంతా నొప్పిలేసి అదొకలాంటి అయ్యి ఇక ఆగిపోతే బాగుండు అట్లా అనిపిస్తుంది సార్. ఏం కుదరనప్పుడు వదిలేయాలి, సినిమా చూసుకోవాలి మంచి. అంతే అంటారా? బలవంతంగా చేయకూడదండి. మ్యూజిక్ పెట్టుకోవాలి, డాన్సులు చేయాలి, ఎంజాయ్ చేయండి. ధ్యానం కుదిరినప్పుడు చేయండి, కుదరలేదా ఓకే, కుదిరిందా ఓకే. జూమ్ లో క్లాస్ విన్నారా ఓకే, వినలేరా ఓకే. లేదు సార్, రెగ్యులర్ గా వింటుంటా. కానీ ఈ మెడిటేషన్ ఓసారి మంచి కుదురుతుంది సార్, ఓసారి ఏమో ఇక కావట్లేదు. ఒక్కోసారి ధ్యానం బాగా కుదరాలంటే చిరు ఆకలి, చిరు అలసట ఉండాలి, చీకటిగా ఉండాలి రూమ్. వితౌట్ సపోర్ట్ కూర్చొని అలవాటు చేసుకోండి. సూర్య నమస్కారాలు చేస్తే వితౌట్ సపోర్ట్ 10 గంటలైనా కూర్చోవచ్చు. స్పైనల్ కార్డ్ స్ట్రాంగ్ ఉంటది, విటమిన్ డి బాగుంటది, బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. 30 years నుంచి నా వెయిట్ అంతే ఉంది, 78-80 మధ్యలోనే ఉంటాను నేను. పెరగలేదు, తరగలేదు. ఆత్మ పెరగదు, తరగదు. ఆ స్థితిలో ఉంటే మన బాడీ కూడా అట్లే ఉంటది. లేకుంటే వెనుక ముందు అంతా బొజ్జలు, స్పీడ్ బ్రేకర్లు, ఎట్లెట్లనే అయిపోతుంది బాడీ. అట్లా కానియవద్దు. బాడీ కాన్షియస్ ఉండాలి ఎప్పుడు, బాడీ ఫిట్నెస్ పర్ఫెక్ట్ గా ఉండాలి ఎప్పుడు. అర్థమైందా? మైండ్ బ్యాలెన్స్ ఉంటే బాడీ బ్యాలెన్స్ ఉంటది. దావత్ పోయినా దొరకదు అన్నట్టు తినేస్తాం, అవసరం లేదు అంత. మనకు కావాల్సిందే వేసుకోవాలి. 20 ఐటెంలు ఉంటే 20 ఐటెంలు వేసుకుంటాం, అందులో పడేసి వస్తాం డస్ట్బిన్ లో. అవసరం డబ్బులు కొని మనం ఐస్ క్రీమ్ పడేస్తాం, ఫంక్షన్ లో పోయి పడేస్తాం సగం తిని. అది కరెక్ట్ కాదు. బ్యాలెన్సింగ్ అన్నిట్లో మనకు కావాల్సింది తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఓకే శ్రావణి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. నమస్కారం మాస్టర్. నమస్తే. ఎక్కడ? సార్ మేము ధర్మవరంలో ఉంటాం సార్. ధర్మవరం, ఓకే. అవును సార్, పుట్టపర్తి డిస్ట్రిక్ట్ ధర్మవరం.
ఈ రోజే నేను ఫస్ట్ సార్ జాయిన్ అయింది. అబ్బా ఈ రోజే ఫస్ట్ సార్. ఈ రోజే మీ దర్శనం మాకు కలిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నేను ఏ ఆల్రెడీ నేను ప్రవచనం కాస్త సార్ నేను ఆల్రెడీ కాస్త డిప్రెషన్ లో ఉంటేనే పాప విషయంలో. సో ఈరోజు మీరు చెప్పిన క్లాస్ విన్నాక ఆల్మోస్ట్ చాలా క్లియర్ చేసుకున్నా సార్ నా మైండ్ లో డౌట్స్. సో ఇప్పుడు హ్యాపీ టు సీ యూ సార్. మీ క్లాస్ విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంతే అండ్ అమ్మా, ఇంకా ఏం ఇంకా లేదు. రెగ్యులర్ గా చేస్తూ డెవలప్ చేసుకోవాలా అనే ఆలోచనలో ఉన్నాను సార్. మీ బ్లెస్సింగ్స్, మాస్టర్ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ ఉండి ఇంకా కంటిన్యూ చేసి అన్ని తెలుసుకోవాలి విషయాలనే భావనతో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలియకపోవడమే బంధము, తెలిస్తే మోక్షము. అవును సార్, అదైతే కరెక్ట్. తెలియకపోవడమే చీకటి, తెలుసుకోవడమే ప్రకాశం, లైట్. అవును సార్. అంటే అవును ఏముంది సార్. లేదు. రండి అవును కడతాలు సార్. రండి, కొద్దిగా టైం తీసి ఒక రోజు 10 రోజులు ప్రోగ్రామ్ సార్. ఉంటది కడతాల్లో. అటెండ్ చేయండి, అక్కడ ఓకే సార్. కలవండి. నేను వస్తాను, ఓకే అక్కడ సార్. ఉంటాను, కలవండి. ఓకే థ్యాంక్ యూ సార్. అమ్మా, ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ధర్మవరం మాస్టర్. సీరియల్ బాగుంటాయి. అవును సార్. చీరలకు ఫేమస్ సార్ ధర్మవరం. ఆ మేడం పక్కకుంటే ధర్మవరం అంటే చీరలు అడుగు అంటది. ఇక్కడ ఎట్లున్నాయి? అవును సార్. లేదు సార్, ఇక్కడ వీవింగ్ ఉంటుంది కదా సార్, బాగుంటాయి సారీస్. అవును, వచ్చా సో నేను సార్ ధర్మవరం నేను ట్రై ప్రోగ్రామ్ చేసి. చేస్తాను. వచ్చారా సార్? ఓకే, ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో ఇంకెవరు? మచ్ సార్. రాఘవయ్య గారు. ఎవరండి చెప్పండి తొందరగా. నమస్తే మాస్టర్, నేను నమస్తే. బాపట్ల నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాఘవయ్య. ఏ ఊరు? బాపట్ల సార్. బాపట్ల, రైట్, చెప్పండి. మీ క్లాస్ బాగుంది సార్. ఇంత ముందు కూడా మీ క్లాస్ విన్నాను. మీరు చెప్పిన కూడా వింటూ ఆచరిస్తున్నాను సార్. ముందు నేను చేస్తుంది ఏంటంటే ప్రతి మాస్టర్ చెప్పే వాటిలో నేను కొన్ని స్వీకరించి వాటిని ఆచరణలో పెడుతూ ఇంకో నలుగురు చెప్తున్నా సార్. నాకు తెలిసిన దాంట్లో మీరు ఇప్పుడు దాంట్లో ఎంత మాట్లాడాలో ధ్యానం నేర్పిస్తుంది, ఎంత తినాలో ధ్యానం నేర్పిస్తుంది. అదే విధంగా నేను తీసుకున్న ఆహారంలో కూడా ఇప్పుడు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నా సార్. మితాహారంగా తీసుకుంటూ ఒక పూట రైస్ తీసుకున్నట్టుగా అట్లా ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను సార్. అదేవిధంగా నాకున్న దాంట్లో దానం చేయదలిసిన దాంట్లో కొంత నేను నాకున్న దాంట్లో తెలిసిన వాళ్ళకి ఎవరికి అవసరమో వాళ్ళకి నీడెడ్ ఉన్న వాళ్ళకి చేస్తున్నాను. దానం కానీ ఆహారం కానీ ఏది నాకు అవకాశం ఉందో అది పంచుతున్నాను. ధ్యానం కూడా. బాలకృష్ణనా మీరు? సార్ నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే. మీ ఫేస్ భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ సార్. మీ లైట్ వెనుకుంది, ముంగట్లేదు, మీ ఫేస్ కనిపిస్తుంది. ఓకేనా సార్? భద్రాచలం చెప్పండి. పర్లేదు చెప్పండి. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ సార్. పాలవంచ, ఓకే. హనుమంతరావు చాలా బాగుంది సార్. ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరు? మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? కృష్ణకుమారి, కృష్ణవేణి, మొగలి పువ్వు, వెంకట్రావు గారు, మంజుల, ఏమై? నమస్తే సార్. నమస్తే అమ్మా. మాటల్లో మాట్లాడుకోవటాలు మీ క్లాస్ అట్లా ఉంది సార్. అబ్బో చేతలే. బాగుంది, అంతా అర్థం అవుతుంది, బాగుంది. అందుకే నేను అన్ని చేయలేదు. అందరూ చెప్తున్నారు కదా, వినిపిస్తున్నాయి కదా, అంతా బాగుంది. అదైనా చెప్పడానికి రావాలి ముంగట. నారా ఎట్లా ఉందో చెప్పండి సార్. మీరు నేను ఎట్లా చేయగలుగుతున్నాను, ఎట్లా ఉన్నాను అని. బాగుంది. ఏ ఊరమ్మా మీది? హైదరాబాద్, మియాపూర్. ఓహో, మియాపూర్. రండి, కడతాల్లో కలుద్దాం. ఓకే సార్, చూస్తాను, ట్రై చేస్తాను. మా పిల్లలే తీసుకురావాలి నన్ను, మా వారు లేరు. రావాలని అనుకోండి, పిల్లలు తీసుకొస్తారు. ఓకే సార్.
నేను ధ్యానం చెప్దామని ట్రై చేస్తున్నా అనుకుంటే నేను ధ్యానం చెప్పలేను, చెప్పాలి అంతే, డిసైడ్ అయిపోయింది. ఓకే సార్. ఓకే అమ్మా, రండి. థ్యాంక్ యూ సార్. బాగుంది మీ ఆరా. ఇంకెవరు? మంజుల. సిగ్గుపడొద్దు, భయపడొద్దు. మీరు ఎదురుగా వచ్చి మాట్లాడితేనే లోపల ఉన్న భయాలు పోతాయి. నమస్కారం సింపుల్. మాస్టర్. నమస్తే. ఎవరమ్మా? నేను హైదరాబాద్ మంజుల అంటే ఆ, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఉమ్, ఎక్కడ? కిస్మత్పూర్ సార్. కిస్మత్పురా? ఎక్కడ? లలిత గారి వాళ్ళ ఇంటి ముందు నైబర్ అంట. ఓకే ఓకే. నాకు ఆర్థరైటిస్ చాలా ప్రాబ్లం ఉండేది సార్, ఇంప్రూవ్ అవుతుంది సార్. నేను 3 months నుంచి ధ్యానంలో ఉన్నాను. అసలు నాకు వింటర్ లో చాలా ప్రాబ్లం వచ్చేది సార్, అసలు గ్లాస్ కూడా లేపలేకపోయేదాన్ని. ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్. మీరు ధ్యానాన్ని పెంచుకోండి. సింగిల్ సీటింగ్ 3 hours కూర్చోండి. సార్ ఇప్పుడు వింటర్ లో కొంచెం కూర్చోలేకపోతున్నా సార్. సోఫాలో కూర్చోండి, సోఫాలో కూర్చొని నిద్రపోండి, పర్లేదు. రాత్రి అంతా ఒకసారి బ్యాక్ పెయిన్ వస్తే ఇంకా పడుకొని అలానే కూర్చొని చూస్తాను సార్. ఇప్పుడు కూడా అలా బాగా పెయిన్ వస్తే పడుకొని విన్నా సార్. బాడీలో ఫుల్ ఎనర్జీ దిగాలి. ఓకే. ఇప్పుడు బండికి పెద్ద రిపేర్ వస్తే షోరూమ్ లో వదిలేసి వస్తాము. అవును. చిన్న రిపేర్ ఉంటే అప్పుడు చేసి పంపిస్తాడు బండి. ఇప్పుడు మీ అవును. బాడీ రిపేర్ కావాలంటే దానికి ఆ ధ్యానం అనే మంటలు పడేయాలి. సర్వీస్ సెంటర్ అది. ఓకే సార్. ఆర్థరైటిస్ ప్రతి జాయింట్ లో ఎనర్జీ పోయి క్లియర్ చేస్తుంది, అది పోతాయి నొప్పులు. నాకు ఈ మధ్యలో కొంచెం పని కూడా చేసుకోగలుగుతున్నా సార్. ఒకసారి అస్సలు చేసుకోగలుగుతుంది. ఒకసారి వైరల్ డెంగ్యూ బాగా నడిచింది హైదరాబాద్ లో. అది ఎట్లా నాకు కొద్దిగా టచ్ చేసింది. హాయ్ అన్నది. జాయింట్ లో నొప్పులు అవుతున్నాయి, ఇదేంటబ్బా అన్న. నాకేమో ప్రోగ్రామ్ ఉండే అనకాపల్లి, అస్సలు నడవరాలేదు. కానీ తమ్ముడు చెప్పింది నాకు, ఎట్లని చేసి బస్ ఎక్కి నువ్వు అన్నాను. అంతే, బస్ ఎక్కి పోయి స్టేజ్ ఎక్కి కూర్చున్నా. స్టార్ట్ అయింది క్లాస్, ఫ్రెష్ అయిపోయినా. 3 నెలల దాకా నొప్పులు పోలేవు అప్పుడు చాలా మందికి. ఆ క్లాస్ లో ఫ్రెష్ అయిపోయినా. 4 గంటల ధ్యానం, గంట సేపు స్పీచ్ ఒకటే. 4 గంటల ధ్యానంలో ఎంత ఎనర్జీ సంపాదిస్తామో గంట సేపు మాట్లాడితే అంత ఎనర్జీ సంపాదిస్తాం. అది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకెవరు? మాస్టర్స్, ఇంకా మీ యొక్క అనుభవాలు కానీ సార్ చెప్పిన. పాపం వెంకటేష్ గారు అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా సార్, అన్మ్యూట్ అవ్వట్లేదు. మైక్ బటన్ ఉంటుంది కదా సార్, రెడ్ కలర్ లో మైక్ బటన్, దాని మీద ప్రెస్ చేయండి సార్. ఇప్పుడు అదేదో అప్పుడే చెప్పేసింది కదా, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు వెంకటేష్, మాది అనంతపురం సార్. మీ ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాం సార్. నేను ఇంకా ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని చూడడము. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించుకుంటాం సార్. ఓకే సార్. మీరు మాకు అనేకమైనటువంటి అమూల్యమైన విషయాలు తెలియజేశారు సార్. చాలా సంతోషం సార్. ఏం చేస్తారు సార్ మీరు? సార్ నేను టీచర్ సార్, గవర్నమెంట్ టీచరు. టీచింగ్ ఫీల్డ్ ఉంది, మరి మీరు క్లాసులు చెప్పాలి సార్. ఇంకా ధ్యానంలో కొత్తగా వస్తున్నాం సార్. ధ్యానం చేయండి బాగా. మాకు మీలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం సార్. పత్రి సార్ గారితో ఒక 30 సంవత్సరాల క్రితము ఒకరోజు క్లాస్కి అటెండ్ అయినాను సార్. కానీ మా దురదృష్టం మేము అప్పటి నుంచి కంటిన్యూ కాలేకపోయినాను సార్. మీరు వదిలేసుకున్నాను, నేను పట్టుకున్నాను. అవును సార్. ఇప్పుడు కరెక్ట్ గా ఇంత తేడా వచ్చింది మీకు నాకు. 94 లో సార్, నేను 94 లో ఆయన కలిసిన. ఖచ్చితంగా 30 సంవత్సరాలకు మరి మీరు పత్రి సార్ లాగా ఆయనలాగా మనకు కనిపిస్తున్నారు సార్. చాలా సంతోషం సార్. నేను 91 సార్. నేను అవునండి సార్. 94 లో మాకు అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ లో ఆయన చేపించారు సార్ 1 డే. ఓకే సార్. నేను పుట్టింది 70, చచ్చిపోయింది 90. అవును సార్. అయిపోయింది ఈ కొత్త జీవితం నాకు 91 నుంచి. అది అవును సార్. అది చీకటి జీవితం 20 years.
మన దగ్గర ఉన్నదే పంచుతాం కదా సార్. అవునవును సార్, అంతేలే సార్. సంతోషాన్ని ఉంటేనే నేను పంచుతా, బాధ అవునులే ఉంటే సార్. బాధ పంచుతాం, టెన్షన్ ఉంటే టెన్షన్ పంచుతాం. అదేండి సార్. బ్లిస్ఫుల్ లైఫ్ ఉన్నప్పుడు బ్లిస్ఫుల్ సంతోషమే పంపిస్తాం అన్నట్టు. మంచి పంచే ఇంత సంతోషంగా ఉన్నాను. అవునవును సార్, అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. చెప్పండి తొందరగా మాట్లాడాలి, అందరూ నోరు ఇప్పాలి. రాధా గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఏ ఊరు? సార్ పార్పురం మన్యం జిల్లా సార్. ఏ ఊరు? పార్పురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ సార్. ఏపీ మన్యం జిల్లా సార్. ముందు కూడా విన్నాం సార్. మీరు అప్పుడు పాట పాడి ధ్యానం చేయించారు సార్, దేవి నవరాత్రి టైం. రోజు 2-3 భూములు ఉంటాయి నాకు. ఎవరు పిలుస్తారో నాకు అస్సలు అర్థమే కాదు, గుర్తు కూడా ఉండదు. ఆ లెక్కలు కూడా పెట్టుకోను నేను. ఎవరెవరో ఫోన్ చేస్తారు, లింక్ పంపిస్తారు, సార్ మీ క్లాస్ అని. పెట్టుకోండి అమ్మా, నాకు గుర్తు చేయండి అంటాను అంతే. రోజు 2-3 క్లాసులు. ఇక గుంటూరు వెళ్తున్నాను సండే, గుంటూరులో క్లాస్ ఉంది. లైవ్ గా రండి ఒకసారి నా ఎదురు. ఆ క్లాస్ ఎట్లుంటది మీకు అర్థమవుతుంది అప్పుడు. ఇది ఫోన్ లో మనం కలుసుకునేది, నా ఎదురు కూర్చొని ధ్యానం చేపిస్తా ఒకసారి. అది అటెండ్ చేయండి, ఎట్లుంటుంది చూడండి. గురువుల ద్వారా అందుకునే జ్ఞానం అన్నది చాలా దేనిగా ఉంటుంది సార్. ఏదైనా చేతితో పట్టుకోను కానీ మనసుతో పట్టుకోవద్దని చెప్పే విషయం చాలా బాగా నచ్చింది సార్. గల చీకటిని కొవ్వొత్తిని వెలుగుతో కాకుండా ఆత్మజ్ఞానం అనే వెలుగుతో ఉంచుకోవాలని. మరి కార్తీక మాసం ఏ గుడి చూసినా దీపాలు దీపాలు దీపాలు, లోపలంతా చీకటే. 10 రూపాయలు కొబ్బరికాయ ఇట్లా ఊపుతారు 20 సార్లు నీళ్లు ఉన్నాయని. ఈ కొబ్బరికాయ చూసినారా ఎప్పుడైనా? ఆయన చూస్తాడు, నీళ్ళే లేవు ఇంట్లో, మురిగిపోయింది అంత. అదే ప్రాంతం. ఆ విషయాలైనా కూడా కొంత టైం వరకు కొంచెం ఓపికగా తట్టుకోగలుగుతున్నాను సార్. కొన్ని విషయాలు లాస్ట్ ఒక 15 అంటే అప్పటికి ప్రశాంతం అయిపోద్దని తెలిసినప్పుడు కూడా కొంచెం రియాక్ట్ అయిపోయింది సార్. ఇక మనిషి జన్మ కొద్దిగా ఉంటది అది. అంటే అయిపోతుంది నాకు సార్. అయితే అది మెల్లమెల్లగా పోతుంది, తర్వాత దాన్ని జీర్ణించుకునే శక్తి పెరుగుతుంది. ఆ జీర్ణించుకునే కెపాసిటీనే పెంచుకోవాలనుకుంటుంది సార్ నేను. ఒక్కళ్ళు నా ఎదురుగా ఏమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు, భరిస్తా వచ్చేది. అయిపోయిందా, వెరీ ఓకే అంటారు. అయితే ఉంటాయి, మెల్లిమెల్లి వెళ్ళిపోతాయి అన్ని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అనిత అమ్మా ఎలా ఉంది? బాగుంది చూస్తున్నా. ఎక్కడైనా తేడా ఉంటే చెప్తా నేను. బాగుందమ్మా. అదొక్కటే నేను అది ఆ కంట్రోల్ సార్, ఆ పవర్ పెంచుకోవాలని మాత్రం చాలా ప్రయత్నం చేస్తున్నాను సార్. కాకపోతే ఆ ధ్యానం అన్న టైం అన్నది పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. పోతాయమ్మా, అన్ని పోతాయి. ధ్యానం చేయండి, క్లాసులు వినండి, పోతాయి అన్ని. చెప్పండి. అనిత గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మైక్ బటన్ ఉంటుంది, మాట్లాడండి. నమస్తే మాస్టర్ గారు. నమస్తే అమ్మా. నేను బెంగళూరు ఇంకా మాట్లాడుతున్నాను మాస్టర్ గారు. నేను 2 months అయ్యే మాస్టర్ గారు వచ్చి మార్నింగ్ మా మహావతారు కదా అక్కడ జాయిన్ అవుతాను. ఈవినింగ్ ఎప్పుడును మంచి మంచి మాస్టర్లు వస్తారు, తెలుగులో బాగుంటది క్లాసెస్. నాకు అంత రాదు తెలుగు, హైదరాబాద్ తెలుగు, బెంగళూరు తెలుగు. నాకు కూర్చుంటాను ఒక 1/2 hour అంతే కూర్చోనేకి అవుతుంది మాస్టర్ గారు. బాడీ సపోర్ట్ చేయదు. బాడీకి ముందు దానికి పని పెట్టండి. ముందు వామప్ అవి ఏదో చేసుకోవాలి బాడీ గురించి. సూర్య నమస్కారాలు, వామప్, వాకింగ్ ఏదో ఒకటి లోపల చేయాలి. కూర్చుంటేను ఈ పంతా నాకు మంట ఎక్కినట్లయితుంది మాస్టర్ గారు. అందుకే బాడీని కదిలియండి. పొద్దున్న లేచి కొద్దిగా ఒక 10 నిమిషాలు టైం పెట్టండి దానికి. వామప్ చేయండి సింపుల్ గా.
ఓకే. లేదంటే యూట్యూబ్ పెట్టి సూర్య నమస్కారాలు చేయండి. ఆ! బాడీ ఫిట్‌నెస్ వస్తది. మంచిగా ధ్యానం బాగా కుదురుతది. బాడీ ఓకే. సపోర్ట్ చేయదు. దానికి కారణంగా బాడీకి కావాల్సింది ఇస్తలేరు. ఓకే. బలం అని బాగా పెడతాం దానికి. అది గాదు. అది అరిగేయడానికి గూడా అంతే బలం దానికి తగులుతుంది మళ్ళీ. ఎంత ఓకే. తక్కువ తింటామో అంత బాగుంటాం మనం. థాట్స్ చాలా వస్తాయి మాస్టర్ గారు. థాట్స్ వస్తే ఏం జేయాలి? ఏం జేయొద్దు. ఇట్లా చూడాలి అంతే. ఇప్పుడు మీరందరూ మాట్లాడకుంటేనే నేనేం జేస్తా? ఇట్లే చూస్తుంటా. మీరు నాకు రెస్పాన్స్ ఇయ్యకుంటే బంద్ జేయమ్మా లలితమ్మ క్లోజ్ అని బంద్ జేస్తాం అంతే. రెస్పాన్స్ వస్తేనే మాట్లాడతాం. లేదంటే లేదు. మీరు వచ్చిన థాట్‌ని చూడండి అంతే. ఉండమనొద్దు, పొమ్మనొద్దు. సాక్షిగా చూడండి. ఇప్పుడు మీ ఇంటికాళ్ళు ఎక్కడెక్కడో పోతారు. వెళ్ళిపోతుంది. ఆ వినండి నేను మైండ్ చెప్పేది. మీరు పోతున్నారు. మీ థాట్స్‌తో మీరు పోతున్నారు. అది కరెక్ట్ కాదు. చూడాలి. మనసు ఎక్కడో షోరూమ్ పోతది. కేఎల్ఎం షాపింగ్ మాల్‌కి వెళ్ళిపోతది. పోనీ అక్కడ డ్రెస్సులు చూపిస్తాడు, చీరలు చూపిస్తాడు, గోల్డ్ జ్యువెలర్స్ చూపిస్తాడు. బార్గెయిన్ చేయొద్దక్కడ. చూడాలి, ఎంజాయ్ చేయాలి ఏసీలో కూర్చొని అక్కడ అంతే. కానీ మనం పోవద్దు. చూడాలి. అల్లుడు ఇంటికొస్తే ఎవ్వరు మాట్లాడకుంటూ ఉంటే ఇంట్లో ఉంటాడా అల్లుడు? ఉంటాడా? రెస్పాన్స్ ఇయ్యకుండా లేదు. అంతే. థాట్స్ గూడా అంతే. జస్ట్ యూ హావ్ టు వాచ్. ఏమంటుంది మీ మనసు? చూడాలి దానికి. రైట్ అనాలి. మంచిదైనా, చెడు అయినా ఓకే. ఎళ్ళిపోతాయి అన్నీ. అర్థం చేసుకోండి మనసుకి ఎప్పుడు. తొక్కేయొద్దు దానికి. అంతే. థాట్స్ వస్తే నేను చెప్పినట్టు ఈరోజు కూర్చున్నాక చూడండి అంతే. ఉండమనొద్దు, పొమ్మనొద్దు. రెస్పాన్స్ ఇయ్యొద్దు. రెస్పాన్స్ ఇస్తే పెరుగుతది. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టేది మర్చిపోతుంది గురుగారు. శ్వాస మీద ధ్యాస గూడా ఏం లేదు. అదొక బ్రిడ్జ్ లాంటిది. వితిన్ సెకండ్స్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతా నేను. మొత్తం హయ్యర్ లోకస్‌కెళ్ళిపోతాను. ట్రాన్స్‌లో సెకండ్సే. శ్వాస గూడా ఉండదు నాకు. ఇట్లా కూర్చున్నానని కళ్ళు మూస్తే చాలు. జిమ్మున వెళ్ళిపోతాం. ర్యాపిడ్ ఫోర్స్. ప్రాక్టీస్డ్ మోర్ అనుకుంటున్నా. అందుకే ఏం We కాదు don't have వస్తది. any practice at all. మీరేం చేయండి, కూర్చోండి. వచ్చిన థాట్స్‌ని మీరు వెళ్ళొద్దు దానికి. చూడాలి. యూ హావ్ టు వాచ్ దట్ థాట్స్. డోంట్ జడ్జ్ టు దట్ థాట్స్. జడ్జ్ చేయకండి. చూడండి. ఎవరో తిట్టింది గుర్తొచ్చింది. అత్తయ్య అన్నది గుర్తొస్తది. వాళ్ళది రాని చూడండి. మీరు రెస్పాండ్ అయితేనే అది మీ లోపలికి వెళ్ళిపోతది మళ్ళీ. సబ్‌కాన్షియస్ మైండ్ ఓపెన్ అయితది ధ్యానంలో కూర్చున్నాం. కాన్షియస్, సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్ 3 ఉంటాయి. లోతుల్లో ఉంటాయి. గత జన్మలవి కూడా ఉంటాయి. అది ఒక్కొక్కటి బయటికి వస్తుంటది. మనం దాని ఎంబడి పోతూ ఉంటాం దానికి. అది చెయ్యొద్దు ఎప్పుడు. రెస్పాన్స్ ఇవ్వకండి. నేను చేపిస్తేనే అసలు ఎదురుగానే క్లియర్ చేపిచ్చేవాడిని. నాతో ధ్యానంలో కూర్చోబెట్టి నేను చేపిచ్చే ధ్యానం ఎట్లుంటది? ఏరి పడేస్తా లోపల నుంచి. ఎక్కడెక్కడ కలుపు మొక్కలు ఉంటాయో అక్కడ ఏరి తీసి పడేస్తా. నాతో ధ్యానం కూర్చోబెట్టే. కంప్లీట్ ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాం. ఇంకోసారి వచ్చినప్పుడు కూర్చోబెడతా ధ్యానం. లలిత మేడం బెంగళూరుకి రండి. మహావతార్ ఫౌండేషన్ బెంగళూరుకి వైట్ ఫీల్డ్‌కి రండి గురుగారు. క్లాస్ పెట్టి పిలిస్తే వస్తా. రండి అంటే ఎట్లా వస్తా నేను? ప్లాన్ సార్‌కి చేయాలి. చెప్తాం మేము. మార్నింగ్ క్లాస్‌లో సార్‌కి చెప్తాం. చెప్పండి. సార్‌కి చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేయాలి. నాకు ఫోన్ చేస్తే ఆ డేట్ మేము ప్లానింగ్ ఉంటది అట్లా. రావాలి సార్ మీరు మా ఊరికి అని చాలా మంది అడుగుతారు. ఇట్లా చెప్తే ఎట్లా వస్తా నేను? ప్రోగ్రామ్ వస్తాను. షూర్ సార్, షూర్. ఖచ్చితంగా. మీరు ఎవరెవరు ఈ జూమ్‌లో ఉన్నారో, ఏ ఏ ఊర్లలో ఉన్నారో ఆ ఊరికి నాకు పిలవండి. అనంతపూరు, ఇంకా ఎక్కడెక్కడ బెంగుళూరు, ఈ హైదరాబాద్ వాళ్ళు అయితే లోకలే. శ్రావణి మేడం ఎక్కడ మీది? ధర్మవరం సార్. ధర్మవరం అనంతపురం. పిలవండి. వస్తాను. పుట్టపర్తి డిస్ట్రిక్ట్. రాయలసీమ సార్. బాగా రాయలసీమ తిరిగినాను నేను బాగా. ఇప్పుడు ఓకే పిలవండి సార్. వస్తాను. షూర్ కొత్త సార్. పరిచయాలు చాలా అయినారా? పెట్టండి. ధర్మవరంలో ఒక సార్ ఉంటారు. ఆర్గనైజ్ చేస్తారు. ఆయనకు మీరు చెప్పండి. ఓకే సార్. కనుక్కుంటాను సార్. నేను కొత్త, ఎక్కువ తెలియదు ఇక్కడ ఇంకా. మీకు సెంటర్ కనుక్కొని ఉంది. నేను ట్రై చేస్తాను. మీకు సెంటర్ ఉంది. నేను చెప్తాను. లలిత మేడంకి నంబర్ ఇస్తాను కావాలంటే. ఓకే ఇలా షూర్ సార్. ఆర్గనైజర్ తో మాట్లాడి క్లాస్ ప్లాన్ చేయండి వస్తాను. ఓకేనా? ఓకే షూర్ సార్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, వెల్కమ్. ఇంకా క్లోజ్ చేద్దామా?
ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు పత్రిజీని ఎంతమంది చూసిండారో మాస్టర్స్, కానీ ఇక్కడ మనకు ప్రత్యక్షంగా పత్రిజీ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒకరోజు క్లాస్లో సారు 2 క్లాసులు ఒప్పుకోవడము, పొరపాటున వెళ్ళకపోవడము, ఆ 2 ఉంటే ఎక్కడికి వెళ్ళాలి అని తెలియక ఇంకొక చోటికి వెళ్తే సారు రూపాన్ని ధరించి పత్రిజీ గారు అక్కడికి వెళ్ళి క్లాస్ చెప్పడం జరిగింది. అది అద్భుతం. అంటే అలా ఉంటుందండి. గురువు గారు శిష్యులను ఎలా చూసుకుంటారు, వాళ్ళు ఇచ్చిన మాటను ఎలా నెరవేరుస్తారు అంటే, సార్ చెప్పిన మాట కోసము పత్రిజీ గారు సార్ లాగా వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లాస్ చెప్పడం జరిగింది. అదే డ్రెస్సులోనే ఏం చెప్పారో, ఏం మాట్లాడారో, సార్ ఏం అదే మాటలేనండి. అది పత్రిజీ గారిని చూడలేదు, పత్రిజీ గారు మేము కలవలేదు, పత్రిజీ గారితో మాట్లాడలేదు, అది ఎవ్వరు అనుకోవాల్సిన పనే లేదండి. ఇక్కడ ప్రత్యక్షంగా మనతోనే మన ముందరే కూర్చొని ఉన్నారండి పత్రిజీ గారు. ఇది ప్రత్యక్ష నిదర్శనం అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారు మెర్జ్ అయిపోయినారు అంత బాడీలో, ఆయనదే అంత. ఈ బాడీని టచ్ చేయలేరు ఎవరు ఇప్పుడు, అట్లుంటుంది ఎనర్జీ. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, లలిత మేడం క్లాప్స్ కొట్టాలి అందరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన లలిత మేడం కి, మీరు వచ్చారు, అదే మాకు చాలా గొప్ప విషయం. ఫౌండేషన్ బెంగళూరు వాళ్ళందరికీ, జూమ్ లో వచ్చిన ప్రతి మాస్టర్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సర్వే సుఖినః సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖం. ఓకే, బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా నమస్కారాలండి. ఇంత చక్కగా సెషన్లో పాల్గొన్నారు. అందరూ కూడా చాలా చక్కగా జరిగిందండి క్లాసు. సార్ అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. అందరూ కూడా అవంతా ఆచరించి, అది స్వీకరించాలి, ఆ మాటలను పట్టుకోవాలి, అది ఆచరించాలి. అలాగే మనం కూడా అంత మంచిగా తయారవ్వాలి, ఆ సాధన చేస్తూ ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, రేపు మార్నింగ్ లక్ష్మి గారు ఫ్లూట్ మెడిటేషన్ ఉంటుంది. అలాగే స్పిరిచువల్ పేరెంటింగ్, అంటే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు, లేదా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు, అందరూ కూడా ఎలా ఉండాలి, పేరెంటింగ్ అంటే ఎలా ఉండాలి అనేది ఒక క్లాస్ అండి రేపు మార్నింగ్ ఉంటుంది. అలాగే ఫ్లూట్ మెడిటేషన్ ఉంటుంది రేపు మార్నింగ్. మేడము లైవ్గా ఫ్లూట్ వాయిస్తూ మెడిటేషన్ చేయిస్తుంది. అంత అద్భుతమైన సెషన్ అండి. ప్రతి ఒక్కరూ, అంటే కొంతమంది రాత్రి క్లాసే అటెండ్ అవుతారు, కొంతమంది మార్నింగ్ క్లాసే అటెండ్ అవుతారు, రెండూ కాలేరు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి క్లాసులు ఉన్నప్పుడు అటెండ్ అయ్యేదానికి ప్రయత్నించారు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతే అలాగే కుదిరి ఆ ధ్యానం అంత అద్భుతంగా జరుగుతుంది. లైవ్లో ఫ్లూట్ వాయిస్తూ మనతో మెడిటేషన్ చేయిస్తారండి మేడం గారు. అంత చక్కని సెషను. ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. అలాగే స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.